ప్రొడక్సేషన్ ఏంటి అంటే ఎనర్జీ డ్రింక్. ఓకేనండి. ఎనర్జీ డ్రింక్. మరి ఎనర్జీ డ్రింక్ ఎందుకు తీసుకున్నాము అంటే, ఇప్పుడు సమ్మర్‌లో అందరికి కూడా కావాల్సిన అద్భుతమైన ప్రొడక్ట్ అనేది ఎనర్జీ డ్రింక్ అండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారు. నేను మొన్న ఒక మంచి సెషన్ తీసుకోవడం జరిగింది మా లేడీస్ జిమ్‌లో కూడా. దాని తర్వాత ఎంతో మంది నాకు పర్సనల్‌గా డ్రింక్స్ పర్చేస్ చేసి, లేదంటే డ్రింక్స్ తాగుతున్నట్టుగా నాకు పర్సనల్ పిక్స్ కూడా పెట్టారండి. అంటే చూడండి, ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఎంత అవేర్‌నెస్ అనేది ఇస్తుందో. అసలు ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం ఈరోజు మన ఇన్విగో ఎనర్జీ ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. అయిన వెంటనే అందరూ పర్చేస్ చేయండి. ఈరోజు కన్జ్యూమ్ చేస్తున్నట్టు కూడా మనందరం కూడా ఫోటోస్ అనేది షేర్ చేద్దాం. ఓకేనండి. మరి మన దగ్గర ఉన్న ఫ్రెష్ అప్ డ్రింక్ ఇన్విగో ఎనర్జీ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఎన్ని రకాలుగా రియాక్ట్ అవుతుంది, ఎన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. మనం ఖచ్చితంగా 4 లీటర్స్ వాటర్ అనేది మన బాడీకి ఇవ్వాలి అని చెప్తున్నాం. అందులో ఒక 1 ½ లీటర్ వరకు ఇప్పుడు ఉన్న సమ్మర్‌లో ఖచ్చితంగా మనం ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా మనకి ఇంకా అద్భుతంగా మన బాడీకి ఎటువంటి రిజల్ట్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనండి. ఫ్రెష్ అప్ ఇండిగో ఎనర్జీ డ్రింక్‌లో ఉన్న విటమిన్స్ అంటే విటమిన్ సి అండ్ జింక్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. నేచురల్ ఆరెంజ్ ఫ్లేవర్‌తో ఇది తయారైనది. నేచురల్ ఆరెంజ్ ఫ్లేవర్‌తో. మరి ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేది కూడా ఉంటాయండి ఈ ఎనర్జీ డ్రింక్‌లో. మరి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే సమ్మర్‌లో మన బాడీ హైడ్రేషన్‌కి చాలా గురవుతుంది. మనందరికీ తెలుసు. ఎంత స్వెట్టింగ్ వస్తుందో, ఎంత నీరసం వస్తుందో, మొత్తం బాడీ అంతా కూడా హైడ్రేషన్‌కి గురి అవుతుంది. మరి చికాకుగా ఉండడం, అనీజీగా ఉండడం పిల్లలకు కూడా అలానే ఉంటుందండి. దాహం వేసిన వెంటనే మన మైండ్ కూలింగ్‌గా ఉన్న డ్రింక్స్ వద్దకు వెళ్తుంది. కూలింగ్ ఉన్న వాటర్ అవ్వనివ్వండి, మనకి డ్రింక్స్ కోసం తెలుసు కాబట్టి మనం వాటర్ మీదకి వెళ్తున్నాం. బట్ పిల్లలకి డ్రింక్స్ చేసిన అనర్థాలు తెలీదు కాబట్టి ఆబ్వియస్‌లీ వాళ్ళ మైండ్ ఏమవుతది డ్రింక్స్ వైపు, కూలింగ్‌గా ఉన్న వైపు ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ అలాంటి వాటికి మైండ్ వెళ్తుంది. మనందరికీ తెలుసు కదండీ, డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీ ఎన్నో అనర్థాలకి గురి అవుతుంది. ఈవెన్ పర్ఫెక్ట్‌గా మరి క్యాన్సర్ రావడం అవనివ్వండి, అలాగే పేగు ఒరిచిపోవడం అవనివ్వండి, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం, అలాగే డైజెషన్ సిస్టమ్ అంతా పాడైపోవడం, కంప్లీట్‌గా హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుందండి. డ్రింక్స్ చాలా 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 హెల్త్ డ్యామేజ్ అండి. డ్రింక్స్ అండ్ సోడా. ఓకేనండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోకూడదు. మరి మన దాహం తీరడానికి పిల్లలకి కూడా డ్రింక్స్ అలాంటి బ్యాడ్ హాబిట్స్ అలవాటు లేకుండా చేయడానికి, వాళ్ళకి ఒక హెల్త్ డ్రింక్ అలవాటు చేయడానికి మన ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ ఉన్నది ఫ్రెండ్స్. అసలు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి. దాని టేస్ట్ కూడా. మనం మిక్స్ చేసే విధానంలోనే ఉంటుందండి ఎనర్జీ డ్రింక్. ఓకేనండి. చిల్ వాటర్‌లో మనం చక్కగా ఒక 2, 3 స్పూన్స్ అనేది వేసుకొని ఖచ్చితంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా, కాలేజ్ నుంచి వచ్చినా, ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, ఫీల్డ్‌కి వెళ్ళేవాళ్ళం. ఇది రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తే అసలు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి టేస్ట్ కూడా. 200 ఎంఎల్ వాటర్‌లో 2 స్పూన్స్ అంటే మినిమమ్ 30 గ్రామ్స్ అనేది పడుతుందండి. కూల్ వాటర్‌లో మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సమ్మర్‌లో మీకు దాహం వేసేటప్పుడు అంతా హ్యాపీగా తీసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఇన్విగో ఫ్రెష్ అప్ ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల మరి మనకి ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుందో చూద్దాం. అలాగే ఇది మిక్స్ చేసే విధానం కూడా ఈరోజు చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 100కి 200% ఎనర్జీ డ్రింక్ మీరు వాడాల్సిందే. ఒక్కొక్కరు 10, 5 టిన్స్ తీసుకొని ఎళ్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత బావుందా రిజల్ట్? ఇంత ఇంత అడిక్ట్ అయిపోయారు. ఇంత అలవాటు అయిపోయారు. ఎందుకంటే నేను ఒక ఫీవర్ వచ్చిన ఒక వ్యక్తికి, ఆమె ఒక లేడీ అండి. కంప్లీట్ ఫీవర్ అన్నమాట. ఇంక మొత్తం బెడ్ రెస్ట్ లాగా అయిపోయిందామె. ఎందుకంటే ఫీవర్ ఒక్కసారి మళ్ళీ ఇలాంటి వైరల్ ఫీవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఓపిక ఉండదండి. మీరు ఎన్ని సెలైన్ బాటిల్స్ ఎక్కించినా కూడా ఆ నీరసం అనేది వాళ్ళతో ఉంటది. అలాంటి టైంలో నేను ఫ్రెష్ అప్ డ్రింక్ ఇంటికి వెళ్ళేటప్పుడు చూడడానికి వెళ్ళేటప్పుడు ఒకే ఒక ఫ్రెష్ అప్ డ్రింక్ ఇవ్వడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ రోజుకి కూడా అమ్మాయి ఖచ్చితంగా ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఆర్డర్ పెట్టుకుంటది. ఎందుకంటే బాగా రిజల్ట్ వచ్చింది. అంత బాగా రిజల్ట్ వచ్చింది. అంత బాగా ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ ఏదైనా ఇచ్చేది మన దగ్గర ఉంది అంటే మన ఫ్రెష్ అప్ డ్రింక్ అండి. మరి ఇందులో షుగర్ అనేది యాడ్ చేయబడలేదు. ఇందులో నో షుగర్ అండి. అందుకని మనకి షుగర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చు. షుగర్ అయితే యాడ్ చేయలేదు. హ్యాపీగా తీసుకోవచ్చు. వీక్‌నెస్ అనేది వెంటనే తగ్గిస్తుందండి. మన శరీర ఉష్ణోగ్రతను కూడా 100% కంట్రోల్‌లో పెట్టేస్తుంది. కంట్రోల్‌లోకి తెచ్చేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని మనకి నియంత్రిస్తుందండి. మనకి బ్లడ్ ప్రెషర్‌ని కూడా నియంత్రిస్తుంది. మన జాయింట్ యొక్క మూవ్‌మెంట్‌ని సరిచేస్తుందండి. మన జీర్ణక్రియను అద్భుతంగా జరిగేలా తోడ్పడుతుంది. ఓకేనా అండి. డైజెషన్ సిస్టమ్ అంతా కూడా అద్భుతంగా జరిగేటట్టు తోడ్పడుతుంది. మరి మన బాడీలో ఉండే టాక్సిన్స్‌ని కూడా ఇది రిమూవ్ చేస్తుందండి. మనకి హార్ట్ డిసీజ్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది.
మన ఎనర్జీ డ్రింక్. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. మనకి హార్ట్ డిసీజ్ రాకుండా కూడా అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుందండి. శరీరానికి ఇమీడియట్ గా ఏదైనా ఎనర్జీ ఇచ్చేది ఉంది అంటే మన ఎనర్జీ డ్రింక్ అండి. మీరు ఎంత వీక్ గా ఉన్నా, ఎంత నీరసంగా ఉన్నా, ఈవెన్ మీరు ఆఫీస్ నుంచి గాని, ఎండ నుంచి బయటికి రాగానే ఒక కూల్ వాటర్ లో ఒక 2 స్పూన్స్ ఇంకొంచెం ఇంకొంచెం స్వీట్ గా ఉండాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. అసలు కలుపుకొని మిక్స్ చేసుకొని మీరు చక్కగా కన్జ్యూమ్ చేశారంటే వితిన్ 2-3 మినిట్స్ లో మీ బాడీ అంతా కూడా ఎనర్జిటిక్ గా తయారవుతుంది. ఓకేనండి. శరీరాన్ని ఫ్రెష్ గా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఏదైనా గాయాలు ఏవైనా ఉంటే ఆ గాయాలు మానడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. మరి అలాగే కోల్డ్, కఫం నుండి కూడా మనకి 100% విముక్తి వస్తుంది. మీరు అనుకోవచ్చు మేడం, మరి ఇందులో కోల్డ్, కఫం క్లియర్ చేయడానికి మనం చిల్ వాటర్ లో కలుపుకోమని చెప్తున్నాం కదండీ. ఇందులో సి విటమిన్ ఉండడం వల్ల మనకి కోల్డ్ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి. సో అలాంటప్పుడు కొంచెం అప్పటికి కోల్డ్, కఫం ఉన్నవాళ్ళు కొంచెం ఏం చేస్తారంటే చిల్ వాటర్ తగ్గించి నార్మల్ వాటర్ లో మనం మిక్స్ చేసుకొని తీసుకుంటాం. ఓకేనా అండి. మరి ఈవెన్ స్కిన్ అనేది అద్భుతంగా గ్లోగా ఉంటుందండి. సి విటమిన్ ఇందులో ఉండడం వల్ల స్కిన్ అనేది చక్కగా గ్లోనెస్ వస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. విటమిన్ సి అండ్ జింక్ నారింజ టేస్ట్ ని కలిగి ఉంటుంది. ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది. బాడీకి చాలా అద్భుతంగా ఎనర్జీ అనేది ఇస్తుంది. మన బాడీ అనేది రిఫ్రెష్ అవుతుందండి. ఇమ్మీడియట్ గా మీరు ఒక్కసారి కన్జ్యూమ్ చేసి చూస్తే, అలాగే ఈ రోజు కన్జ్యూమ్ చేసే వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా మనం వింటాం కాబట్టి ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ ఎంత ఎనర్జిటిక్ గా మనకి పనిచేస్తుంది అనేది తెలుస్తుందండి. మరి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చేస్తుంది. మన శరీరం 70% వాటర్ తో అయితే నిండి ఉంటుందండి. ఎందుకంటే మనం అందుకే ప్రతిరోజు వాటర్ కన్జ్యూమ్ చేయండి. 4 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేయండి. 20 కేజీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 1 లీటర్ కన్జ్యూమ్ చేయండి అని చెప్తున్నాం కదా. మన బాడీ నిర్మాణమే 70% వాటర్ తో మనకి తయారై ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ సమ్మర్ లో 1.5 లీటర్ వరకు మనం ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ తో కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు మన బాడీ ఫ్రెష్ గా ఉంటుంది. సమ్మర్ అనేది తెలియకుండా ఉంటుంది. మరి ఎండలోకి వెళ్ళి మనం ఫీల్డ్ గట్రా చేసినా కూడా మనకి ఆ ఫీలింగ్ లేకుండా ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా స్వెట్ ఎంత పోతుందో మనకి బయట నుంచి స్వెట్టింగ్ ఎంత పోయినా కూడా ఇంటర్నల్ గా మనం ఈ వాటర్ అనేది ఇలా మనము ఫ్రెష్ అప్ డ్రింక్ తో కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మనకి అసలు ఆ వీక్నెస్ అనేది తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే రెగ్యులర్ గా సమ్మర్ ఉందనే మాట కానీ రెగ్యులర్ గా ఏదో ఒక ఫీల్డ్ కి వెళ్తున్నాం, అందరం వెళ్తున్నాం. అది మనకి ఎందుకంటే పిలిచినప్పుడు మన టీం పిలిచినప్పుడు అలాగే పెద్ద పెద్ద ఈవెంట్స్ అయినప్పుడు మనం రాకుండా ఉంటే మన టీం కూడా అలానే ఉంటారు కాబట్టి వెళ్ళక తప్పదు. సో అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు 100% మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి శరీరానికి అవసరమైన వాటర్ తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత కూడా మనకి అద్భుతంగా కంట్రోల్లో ఉంటుంది. జాయింట్స్ మధ్య ఫ్లూయిడ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలన్నా వాటర్ 100% తీసుకోవాలి. మరి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందండి. మన ఫ్రెష్ అప్ డ్రింక్ మనం ఇంక్లూడ్ చేసుకుని తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ కూడా మనకి 100% కంట్రోల్లో ఉంటుంది. జాయింట్ మధ్య లూబ్రికేట్ ప్రొడ్యూస్ చేస్తుంది. వృద్ధ్య పదార్థాలు మనకి బయటకి వెళ్ళడానికి అద్భుతంగా పనిచేస్తుందండి. జీర్ణ వ్యవస్థ పనితీరు కరెక్ట్ గా పనిచేయడానికి మన ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది 100% ఎక్సలెంట్ గా ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి. మరి ఫీవర్ వచ్చి నీరసంగా ఉన్న వారికి అలాగే అసలు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుందంటే ఇమ్మీడియట్ గా శక్తినిచ్చేది ఏదైనా ఉంది అంటే మాత్రం మనకి తేనె మన బాడీలో డైరెక్ట్ గా వెళ్లి శక్తిని ఇస్తుందండి. ఇమ్మీడియట్ గా వీక్నెస్ గా ఉన్న వాళ్ళకి హనీ అనేది ఇమ్మీడియట్ గా మనకి 0 క్యాలరీ కాబట్టి ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా మనకి అంత ఎనర్జిటిక్ గా ఉంటుంది. అంత ఎనర్జీయే మనకి ఫ్రెష్ అప్ డ్రింక్ లో ఉందండి. ఓకేనండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో షుగర్ అనేది యాడ్ చేయబడలేదండి. మనం అనుకుంటాం ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది 200 కదా డీపీ. అసలు చిన్న చిన్న ప్రొడక్ట్ మీద మనం ఎంత ఎఫర్ట్ పెట్టం గానండి. ఫస్ట్ మనం యూజ్ చేస్తే అప్పుడు మనం కొంతమందికి మనం సజెస్ట్ చేయగలుగుతాం. మరి నాకైతే చాలా ఒక లెగ్ అంతా మొత్తం ఒక్కొక్కరు కూడా 10 టిన్స్ తీసుకుంటారండి సమ్మర్ వస్తే పర్ మంత్. అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇది మనం మిక్స్ చేసే విధానం కూడా ఒక్కసారి మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఈలోపు ఖచ్చితంగా మనం దీని ద్వారా ఎవరైతే ఫ్రెష్ అప్ డ్రింక్ మనం ఇంట్లో యూజ్ చేస్తున్నారో అసలు వాళ్ళు కూడా కొంతమంది దగ్గర మనము 100% ఈ రోజు ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఈ రోజు నుంచి యూజ్ చేయలేని వాళ్ళు కూడా మన దగ్గర హ్యాపీగా యూజ్ చేస్తారు. ఓకేనా అండి? ఒక 1 మినిట్ అండి. నేను యాక్చువల్‌గా ఐస్ క్యూబ్స్ అనేది నేను నైటే రెడీ చేసి పెట్టుకున్నానండి. మీకు డెమోస్ కూడా ఇద్దాము మార్నింగే. ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ మీద మనం ఎఫర్ట్ పెట్టట్లే. అసలు చాలా చాలా మంచి ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర ఉండదండి. అవి యూజ్ చేస్తే బయట మనం ఈ కూలింగ్ డ్రింక్స్ గానీ ఇలాంటివి తీసుకోకుండా పిల్లలకి మెయిన్ మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా
మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా డ్రింక్స్ గాని అంటే పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ చేతికి ఏదో ఒకటి ఇచ్చేస్తే ఆడుకుంటారు కదా అని తింటారు, తీసుకుంటారు, తాగుతారు. వాళ్ళు మనకి పేచీ పెట్టరు అనే విధంగా మనం డ్రింక్స్ అనేది సమ్మర్ లో కొనిచ్చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి మిస్టేక్స్ అయితే ఎవ్వరు కూడా చేయొద్దండి. 100% మీరు చిన్న ఎఫర్ట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం మంచిగా ఎనర్జీ డ్రింక్ మార్నింగే బాటిల్లో తీసుకెళ్ళిపోవచ్చు. పిల్లలకు కలిపి ఇవ్వచ్చు. అలాగే మీరు ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు కొంత క్యారీ చేసుకొని చక్కగా తీసుకెళ్ళినట్టయితే 100% మీకు ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి. అసలు తీసుకోగానే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా అండి? సార్ అంకయ్య సార్ క్లియర్ కనిపిస్తుందా సార్? మేడం కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది క్లియర్ మేడం. ఓకే. ఓకే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి నేను ఒక ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను గ్లాస్‌లో. మన దగ్గర ఉన్న ఫ్రెష్ అప్ డ్రింక్. ఓకేనండి. ఎక్సలెంట్‌గా ఉంటది ఇంకా. మీరు ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది మరి ఇంకా మార్వెలస్ అండి. ఇది గాని తీసుకుంటే ఖచ్చితంగా ఇది అలవాటు చేసుకుంటారు. సమ్మర్‌లో. సమ్మర్‌లో చాలా చాలా అవసరం అండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి గాని చూసారా? మనకి నేచురల్ ఫ్లేవర్‌తో ఉంటుంది. ఇది ఆల్రెడీ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు సెషన్ వినిన తర్వాత ఒక 2 స్పూన్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా మీరు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లేదు అంటే మీరు బాటిల్‌తో కలుపుకొని చక్కగా మీరు హ్యాపీగా పక్కన పెట్టేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో ఎర్లీ మార్నింగే మీరు కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఆ బాటిల్‌దే ఇచ్చినట్టయితే వాళ్ళ మైండ్ డ్రింక్ వైపు వెళ్ళదండి. అలాగే చూసుకుంటే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఇది కన్జ్యూమ్ చేసిన వెంటనే నీరసం రావడం గాని అలాంటిది ఏమీ ఉండదండి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో డ్రింకు. మీరింక తీసుకుంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వాటర్ 200 ఎంఎల్ వాటర్ వేయడం జరిగింది. ఇందులో మనము ఐస్ క్యూబ్స్ కూడా వేయడం జరిగిందండి. 2 స్పూన్స్. మీరు ఒక లీటర్ బాటిల్‌లో మినిమమ్ చక్కగా మీరు 3 ½ మీరు స్పూన్ వేసుకొని ఒక లీటర్ బాటిల్ మీరు డైలీ కూడా ఒక 2 లీటర్ బాటిల్స్ అనేది కన్జ్యూమ్ చేస్తే అసలు ఎంత ఎక్సలెంట్‌గా ఉంటుందంటే మన బాడీకి ఎటువంటి అసలు నీరసం అనేది రాదు. మీరు యూజ్ చేసి చూడండి. ఎందుకంటే సమ్మర్ అనేది చాలా చాలా డేంజర్‌గా ఉందండి. ఇప్పుడు ఇది మీరు కన్జ్యూమ్ చేస్తే ఎక్సలెంట్‌గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకొంచెం కొంతమందికి ఇంకా స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదండి. కొంచెం పౌడరే మనం ఎక్కువ యాడ్ చేసుకున్నట్టయితే షుగర్ కూడా మంచిది కాదండి. ఓకేనండి. మరి ఖచ్చితంగా ఈరోజు మరి ఎవరైనా సరే మంచి ఫీడ్‌బ్యాక్ అనేది ఖచ్చితంగా 100% ఇవ్వండి. ఎందుకంటే ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తే ఇంకొంచెం కొంతమంది అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనండి. మరి ఈరోజైతే ఒక మంచి సెషన్ అయితే తీసుకున్నాం 100%. మరి అందరికీ తెలుసు ఒక బిజినెస్ పర్పస్‌గా చూసుకుంటే మరి మోటివేషన్. ఓకేనండి. మరి అది కూడా మోటివేషన్ కూడా ఉండాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గ మనం 100% మోటివేషన్ కూడా ఉండాలి. ఓకేనా అండి. మరి ఈరోజు మనం సబ్జెక్ట్ అనేది తెలుసుకున్నాం. మరి మోటివేషన్ ఏంటి అంటే చాలా మంది చూడండి కొంతమంది నాకు ఫోను చేస్తూ ఉంటారు. ఓకేనా. చిన్న చిన్నగా ఫోను చేసి మేడం మాకు సైడ్ వాల్యూమ్ చూడండి అంటే మాటల్లో వేరియేషన్. పాజిటివ్ అండ్ నెగెటివ్. మేడం మాకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్. సైడ్ వాల్యూమ్ జరగట్లేదు. సైడ్ వాల్యూమ్ అవ్వట్లేదు. సైడ్ వాల్యూమ్‌లో లీడర్స్ లేరు. సైడ్ వాల్యూమ్ కంప్లీట్‌గా నేను ఒక్కదాన్నే చేయవలసొస్తుంది. ఇది ఇది అందరికీ ఉన్న క్వెషనేనండి. మరి అప్లైనర్స్‌తో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? ఖచ్చితంగా అప్లైనర్స్‌తో ఏదో ఒక విషయం షేర్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పే విధానం. ఓకేనా అండి. సో, మరి నేను అలాగే సైడ్ వాల్యూమ్ కోసం కూడా మరి మన చిన్న సెషన్ తీసుకోవడం జరిగిందండి. అది ఎలా చేయాలి? ఏం చేయాలి? అసలు ఫెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్‌కమ్ ఎలా ఉంటది? తర్వాత మనకి వర్క్ ఎలా ఉంటది? ఇన్‌కమ్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచి చెప్పడం జరిగింది. కానీ మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాం? ఎర్లీ మార్నింగ్ మనకు తెలుసో తెలియకో ఏం చెప్తున్నాం? 100% పాజిటివ్ వర్డ్స్ అనేది చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? కొంతమందికి నచ్చొచ్చు. కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చలేని వాళ్ళకి చెవుల్లో పడతాయి. మనం చెప్పే పాజిటివ్. నచ్చేవాళ్ళు ఒక దగ్గర కూర్చొని హ్యాండ్ మూవ్‌మెంట్ ఇలా పెట్టుకొని చేస్తారు. అంటే ఏం జరిగినా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అవుతుంది. మీరు ఇష్టపడి చేసిన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కనెక్ట్ అవుతుంది. ఇష్టం లేకుండా మీరు విన్నా కూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం కనెక్ట్ అవుతుంది? పాజిటివే కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి మీ జీవితంలో చెక్ చేసుకోండి. మీరు డైలీగా ఎవరైతే మన ఎర్లీ
మార్నింగ్ జూమ్కి వస్తున్నారో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, ఇంటర్నల్ గా చెక్ చేసుకోండి, మీకు ఎంత పాజిటివ్నెస్ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు వచ్చి లీడర్ కనెక్ట్ అవ్వడం, ఒక ప్రొడక్ట్ అనేది వాళ్ళకి రిజల్ట్ రావడం, మీకు ఒక మంచి టీం కనెక్ట్ అవ్వడం, లేదు అంటే ఇంకా మీరు ఇంతకు ముందు కన్నా ది బెటర్ లైఫ్ మీకు ఉండడం అనేది జరిగిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఎందుకు జరుగుతుంది ఇదంతా కూడా అంటే 100% పాజిటివ్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే వింటున్నామో అది నేచర్ అట్రాక్ట్ చేస్తుంది. నెగెటివ్ ఆర్ పాజిటివ్. నెగెటివ్ ఆర్ పాజిటివ్. ఇప్పుడు సైడ్ వాల్యూమ్ నాకు జరగట్లేదు మేడం. అది కామన్ ప్రాబ్లమ్ అండి. వెస్టేజ్‌లో అది కామన్ ఛాలెంజ్ అది. అదొక ప్రాబ్లమ్ కదా! అది ఛాలెంజ్. అందుకే కదా చెప్తున్నాము వెస్టేజియన్స్ అందరికీ కూడా ఒక బాక్స్ వేసి ఏం చెప్తున్నాం? ఫస్ట్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్‌కమ్ తక్కువగా ఉంటుంది. ఫస్ట్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇన్‌కమ్ తక్కువగా ఉంటుంది. బట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఇన్‌కమ్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ తక్కువగానే ఉంటుంది. ఇది రూల్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ రూల్. అయితే చూడండి జరగట్లేదు, రావట్లేదు, లీడర్స్ లేరు, నేనొక్క పర్సన్‌నే అయిపోయానని కాకుండా మీరు అప్లైనర్స్‌కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీకు సైడ్ వాల్యూమ్ ఛాలెంజ్ ఉంది కదా! మీరు చెప్పే విధానం చేంజ్ చేసేయాలి. మేడం వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు సైడ్ వాల్యూమ్ 100%, 200% నాకు సైడ్ వాల్యూమ్ అయిపోవాలి. నాకు సైడ్ వాల్యూమ్‌లో ఎక్స్ట్రార్డినరీ లీడర్స్ నాలాంటి లీడర్స్, మీలాంటి లీడర్స్ నాకు కావాలి. అందులో నేను డబుల్ ఎల్ఓబి తీసుకోవాలి. ఖచ్చితంగా నాకొక అద్భుతమైన మిరాకిల్ లాంటి టీమ్ కావాలి. నేను మంత్లీ 2, 3 లాక్ ఎర్న్ చేయాలి అని మీరు అలా చెయ్యాలి అంటే, మేడం నేనేం చెయ్యాలి అని అడిగి చూడండి. చూసారా? నేను మాట్లాడే దాంట్లో ఫస్ట్ మీరు అబ్జర్వేషన్ చేయండి. నెగెటివ్స్, నాకు లీడర్స్ లేరు, సైడ్ వాల్యూమ్ జరగట్లేదు, ఆ టీమ్‌లో మొత్తం నేనే అయిపోయాను, సేలింగ్ చేయవలసొస్తుంది, అసలు సైడ్ వాల్యూమ్ చాలా టాస్క్ అయిపోయింది. అసలు వెస్టేజ్‌లో గెలవడమే సైడ్ వాల్యూమ్ అండి. వెస్టేజ్‌లో మీరు గెలిచారు అంటే ఫస్ట్ మెయిన్ కాదు, సైడ్ వాల్యూమ్ 2100 పీవీ ఎప్పటికైనా సరే, ఈవెన్ క్రౌన్, యూసీడీ అయినా రూ. 60,000 బిజినెస్ సైడ్ నుంచి మీరు తెచ్చగలిగిన కేపబిలిటీ ఉండాల్సిందే ఒక లీడర్‌కి. సో, ఖచ్చితంగా మీరొక పాజిటివ్ వేవ్‌లో మీ అప్లైనర్‌కి మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, మీకేం కావాలో యూనివర్స్‌కి కనెక్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఉదయం నుంచి నైట్ వరకు ఫీల్డ్‌కెళ్తాం. 100% ఫీల్డ్‌లో జరిగే చాలా రకాల నెగెటివ్స్ ఉంటాయి. బట్ ఆ నెగెటివ్స్‌ని మళ్ళీ రిపీట్ చేయడం ద్వారా మీకేమవుతుంది అంటే, దాన్ని మాత్రమే నేచర్ అట్రాక్ట్ చేస్తుంది. ఇది కామన్. వెస్టేజ్‌లో సక్సెస్ రావాలి అంటే ఛాలెంజెస్ అనేవి కామన్‌గా మనం ఫేస్ చేయాల్సిందే. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. లీడర్స్‌తో ఫేస్ చేయాలి, టీమ్‌తో ఫేస్ చేయాలి. సో, అలాగే డౌన్‌లైన్స్‌తో ఫేస్ చేయాలి, ప్రొడక్ట్స్‌తో ఫేస్ చేయాలి, ఈవెన్ స్టాక్ పాయింట్‌తో ఫేస్ చేయాలి. అన్నీ ఫేస్ చేయాలి. ఇదంతా ఫేస్ చేస్తేనే మనకి సక్సెస్. ఉట్టినే వచ్చేస్తదా అండి? ఉట్టినే వచ్చేస్తది చూడండి. ఈ రికగ్నిషన్, ఈ యూసీడీ ఇవన్నీ కూడా ఉట్టినే అలా తెచ్చి మనకొచ్చే సక్సెస్ హారతి పళ్ళెంలా కాదండి. ఖచ్చితంగా ఈ రికగ్నిషన్ కోసం మీ ఎఫర్ట్ అనేది మీరు కొంత వరకు పెట్టగలిగితే మొత్తం సర్వం చూసేది యూనివర్సల్. 100% అండి. సంకల్ప బలం మీకు గట్టిగా ఉంటే దైవం కూడా దిగి వచ్చి సపోర్ట్ చేస్తది. 100%. ఓకేనండి. దానికొక చిన్న స్టోరీ చెప్తామండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు 1,40,000 అంటే అసలు ఈజీ కాదండి. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నేను చాలా హ్యాపీగా ఉంటాను. చాలా ప్రౌడ్‌గా యాస్ ఎ ఒక లేడీ, ఒక ఇద్దరు పిల్లలు మదర్‌గా, ఒక హౌస్ మేకర్‌గా, ఒక బ్యూటీ క్లినిక్ థెరపిస్ట్, ఒక క్లినిక్ మెయింటైన్ చేసే ఒక లేడీగా నెలకి రూ. 1,40,000 నేను తీసుకుంటున్నానంటే నన్ను నేను ప్రౌడ్‌గా అనుకుంటానండి. ఎందుకంటే ఈ ఛాలెంజెస్ అన్నీ నేను ఫేస్ చేశాను మై డియర్ లీడర్స్. ఛాలెంజెస్ ఉట్టికే రాదు. మీకు మళ్ళీ చెప్తున్నా. సో, ఇవన్నీ రెడీ అయిపోండి. మెంటల్‌గా మీరు ఫిక్స్ అయిపోండి. వెస్టీజ్‌లోనే కాదు, ఎక్కడైనా సరే మంత్లీ మీరు 5,00,000 ఇయ్యాలి అంటే 100% ఛాలెంజెస్ రిసీవ్ చేసుకోవాల్సిందే. ఆ ఛాలెంజెస్ రిసీవ్ చేసుకుంటూ భగవంతుడు మీకు మంచి సక్సెస్‌ని ఇచ్చేస్తాడు. మీరు టచ్ చేస్తే వాళ్ళు లీడర్ అయిపోతారు. మీకు టచ్ చేస్తే లీడర్ అయిపోతారు. స్క్రాప్స్ అంతా పక్కకు వెళ్ళిపోతారు. రూ. 10,000 ఇన్‌కమ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకెళ్తేనే 1,00,000 సార్లు ఇంటర్వ్యూ చేసే సొసైటీలో ఉన్నామండి మనం ఈరోజు. 20,00,000, 30,00,000, 15,00,000 ఖర్చు పెట్టి పిల్లల్ని మనం పంపిస్తేనే రూ. 10,000 జీతం ఇవ్వడానికి ఎన్నో రకాల టర్మ్స్ అయినా మనకి ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటర్వ్యూ చేసే సొసైటీలో ఉన్నప్పుడు 5,00,000 తీసుకునే ఎలిజిబిలిటీ మీకు కావాలంటే ఎన్ని రకాల టెస్ట్‌లు మీ మీద జరగాలి, ఎన్ని రకాల ఇంటర్వ్యూస్ జరగాలి, ఎన్ని రకాల ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. అందరూ ఫేస్ చేయాల్సిందే. చేస్తేనే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వస్తది. ఓకేనండి. మరి దానికి తగ్గ ఒక చిన్న మోటివేషన్ స్టోరీ చెప్తాం. ఎందుకంటే డైలీ మోటివేషన్ అని కాదండి. ఒక ప్రొడక్ట్ తెలుసుకుంటాం, ఒక మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. 100% అండి. ఈరోజు
పివి లక్ష్మికి చాలా మంది అంటారు. నిన్న కూడా ఒక మేడం ఒకసారి ఫోన్ చేసి, "మేడం హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్, ముగ్గురు క్రౌన్స్." యెస్ అండి, ముగ్గురు క్రౌన్స్. నేను వెస్టీజ్‌లో సైన్ చేసినప్పుడు క్రౌన్ 6 మెంబర్స్ వస్తారని నాకు తెలీదండి. వెస్టీజ్‌లో సైన్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు 1,50,000 ఇన్‌కమ్ నేను తీసుకుంటానని తెలీదు. మీ కళ్ళ ముందు ఉన్నాను కదా! ఖచ్చితంగా 5,00,000 తీసుకుంటాను. ఆ 5,00,000 తీసుకోవాలన్న ఎలిజిబిలిటీకి నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. క్విట్ అవ్వాలి, గివ్ అప్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా రాలేదండి. ఇప్పుడే కాదు. మీరనుకోవచ్చు, లక్ష్మి మేడం మీకు ఏముంది, చాలా మంది లీడర్స్‌కి ఇప్పుడు యూసీడీ మన అంకయ్య సార్‌కి 1,00,000 వచ్చేస్తుంది. మీరెన్నైనా మాట్లాడతారు. మీకందరికీ తెలిసిన స్టోరీసే కదండీ! రూ. 1,00,000 మీ అకౌంట్‌లో పడాలి అంటే ఎన్ని లక్షణాలు ఉండాలండి మనకి. ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు ఎంతో కొంత చేంజ్ చేసుకున్నారు. ఎన్నో కన్నా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఎంతమంది లైఫ్ లైన్స్‌తో ఫేస్ చేసి ఉంటామండి. ఎలాంటి మెంటాలిటీస్‌ని ఫేస్ చేసి ఉంటాం. ఇంట్లో ఉన్న ఒక 5 మెంబర్స్ మెంటాలిటీసే మనకి సరిపోవు. అలాంటిది కొన్ని వేల రకాల మెంటాలిటీతో ఈరోజు మనం జర్నీ చేస్తున్నాము అంటే ఎంత చాతుర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి, ఎంత పేషెన్సీ ఉండాలండి. ఇవన్నీ వచ్చిందే డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ మనల్ని మనం చేంజ్ చేసుకొని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటే 100% మనం ముందుకు వెళ్ళిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. అసలు వెస్టీజ్ నేను ఫస్ట్ సైన్ చేసినప్పుడు సరదాగా సైన్ చేశానండి. ఇష్టం లేకుండా సైన్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. సరదాగా మీన్స్ అంటే నాకు మన టాప్ అప్లైనర్ సునీల్ సాహు సార్ చెప్పే ప్రతిసారి కూడా ఎలా జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్? ఎలా డబ్బులు పే చేయించుకుంటారు? సో, నాకు ఇంట్రెస్ట్ లేకుండా సైన్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ యూనివర్సల్ ప్లానింగ్ ఉంటుంది. మనం మార్నింగ్ అఫర్మేషన్ చెప్తున్నాం గదా! అది మీరు నమ్మినా, నమ్మకపోయినా ఒక్కసారి చూడండి, బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు ఒక క్వాలిటీ పర్సన్ ఉంటారు. సునీల్ సాహు సార్. మనకు అంతకు మించి క్వాలిటీ పర్సన్ ఎవరు లేరు మై డియర్ ఫ్రెండ్స్. ఒక క్వాలిటీ పర్సన్ ఉన్నారు. అంటే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకొక క్వాలిటీ పర్సన్ ఉన్నారు. అది మీరవ్వచ్చు, ఈవెన్ నేనవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడున్న మన డిస్ట్రిబ్యూటర్స్ అందరం. ఓకేనండి. మనకొక డ్రీమ్ ఉండే ఒక క్వాలిటీ పర్సన్. డ్రీమ్ ఉన్న పర్సన్‌కి యూనివర్సల్ ఎవరు కనెక్ట్ చేస్తుంది? చూడండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో సంతకం చేసి, డౌన్ లైన్స్‌ని ఎప్పుడు తిడుతూ, డౌన్ లైన్స్‌తో కమ్యూనికేషన్ ఉండకుండా, మన టాప్ అప్లైనర్స్‌ని ఎప్పుడు తిడుతూ, అప్లైనర్స్‌తో ప్రాపర్ కమ్యూనికేషన్ లేకుండా, ఛాలెంజెస్ ఫేస్ చేసుకుండా, ఒకే గిరిలో గీసుకొనుంటూ, నాకు నేనే గ్రేట్, అవతల వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వకుండా, నన్ను నేను చేంజ్ చేసుకోకుండా, అసలు ఎటువంటి స్కిల్స్ లేకుండా, ఒక డ్రీమ్ మీద, ఒక గోల్ మీద ఒక నమ్మకం లేకుండా, ఒక గాడ్ మీద నమ్మకం లేకుండా, ఇలాంటి పర్సన్‌కి యూనివర్సల్ ఇంత మంచి డ్రీమ్ ఉన్న పర్సన్‌ని కనెక్ట్ చేసుద్దా? కనెక్ట్ చేయదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఒక క్వాలిటీ పీపుల్ ఎప్పుడైతే వాళ్ళు కూడా ఒక డ్రీమ్‌ని వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళు ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నారో, వాళ్ళ జీవితంలో ఒక ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మన సునీల్ సాహు సార్ లాగా. అప్పుడు ఇక్కడ ఒక డ్రీమ్ ఉన్న పర్సన్‌ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ పర్సన్ సక్సెస్ అవుతారు. ఈ పర్సన్ క్వాలిటీ పర్సన్. ఎందుకంటే నేను అడుగుతున్నాను కదా యూనివర్సల్‌కి. నేను సక్సెస్ అవ్వాలి. నాకు మంత్లీ ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి. అప్పుడు మధ్యలో ఎలాంటి పీపుల్‌నైనా పక్కన బెట్టి, ఈ పీపుల్‌ని ఒక కనెక్టింగ్ చేసేదే యూనివర్సల్ ప్లాన్. ఈరోజు అలాంటి యూనివర్సల్‌లోనే నేనొచ్చా, అంకయ్య సారొచ్చారు, మహేష్ పీవీఆర్ సారొచ్చారు. అందరూ టాప్ లీడర్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యింది అది యూనివర్సల్ ప్లాన్. ఓకేనండి. మీకు తెలుసు కదండీ! 47 సార్‌ని ఒక ట్రాఫిక్‌లో చూసి, మన చిత్తూరు సార్ ప్లాన్ చెప్తే ఈరోజు ఆయన అక్కడ ఒక సంచలనం సృష్టించి 4,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకున్నారు. ఇదంతా నేచర్ కనెక్టివిటీ. మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనకి సర్వం భగవంతుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేసే తీరుతాడండి. ఇది సత్యం. అందుకనే మార్నింగ్ ఎఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఆప్షన్ లేదు. ఎఫర్మేషన్‌లో ఎన్నో రకాల అర్థాలున్నాయి. నేను చెప్పినప్పుడు కాకుండా మీరు సింగిల్‌గా ఉన్నప్పుడైనా యెస్ ఐ కెన్ డూ ఇట్. నేను గెలవడానికే పుట్టాను. నేను గెలవడానికే పుట్టాను. నేను గెలవడానికే పుట్టాను. నేను 5,00,000 మంత్లీ తీసుకోవడానికే పుట్టాను. గట్టిగా మీరనుకోండి. 21 టైమ్స్ అనుకోండి. ఖచ్చితంగా మీరు ఈ ఎఫర్ట్ పెట్టండి. 100కి 200% మీరేమనుకుంటున్నారో మీ సబ్‌కాన్షియస్ మైండ్ 100% దాన్ని రిసీవ్ చేసుకుంటుందండి. అంత అద్భుతమైన సక్సెస్ అనేదైతే వస్తుంది. సక్సెస్ అయితే ఊరికనే రాదు. మన గుండంకుల్ చెప్తారు మై డియర్ లీడర్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఒక చిన్న స్టోరీతో మనం ఈ సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఓకేనా అండి? ఫ్రెష్ అప్ డ్రింక్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. దాని తాలూకా ఫీడ్‌బ్యాక్స్ కూడా మనం తీసుకుందాం. ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ రోజు 1, 2 కాదండి 10 టీన్స్ దొరకట్లేదు వైజాగ్‌లో.
వైజాగ్‌లో అసలు దొరకట్లేదండి. ఎన్ని టీన్స్ వస్తే అప్పటికప్పుడు 40 వస్తే 40కి కూడా వెంటనే వితిన్ గంటలో అయిపోతున్నాయి. అంత డిమాండ్ ఉంది ఫ్రెష్ అప్ డ్రింక్‌కి. ఓకేనా మై డియర్ లీడర్స్. ఒక చిన్న స్టోరీ అనేది చాలా మోటివేషన్ స్టోరీ అండి. చాలా ఇన్‌స్పిరేషన్ స్టోరీ. నేను ఎక్కువ మోటివేషన్ స్టోరీస్ అయితే ఎక్కువ నేను తీసుకుంటానండి. ఎందుకంటే ఈరోజు నేను సక్సెస్ అవ్వడానికి నన్ను నేను మోటివేట్ చేసుకుంటానండి. ఎవరో వచ్చి మోటివేషన్ చేసేంత వరకు కాదు. ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్. ఎప్పుడు హ్యాపీగా ఉంటామండి ఉన్నంతలో. ఎవరికి ఉన్నంతలో హ్యాపీగా ఉంటాను. నాకు లేదు అని ఏ రోజు బాధపడలేదు. ఉన్నది లేనిది కూడా హ్యాపీగా ఆ రోజు హ్యాపీగా స్పెండ్ చేయడానికి ఖచ్చితంగా. ఎందుకంటే భగవంతుడు మనల్ని పుట్టించాడు అంటే హ్యాపీగా ఉండడానికి. ప్రతిరోజు సరదాగా, సందడిగా 10 మందికి హెల్ప్ చేస్తూ, 10 మందితో కలిసిమెలిసి ఉంటూ, నా సక్సెస్ కోసం, నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తూ ఛాలెంజ్‌గా తీసుకొని, అలాంటి లైఫ్‌ని భగవంతుడు నాకిచ్చాడు. ఎందుకంటే భగవంతుడికి కూడా మనము 100కి 200% ఆన్సర్ చెప్పాల్సిందే. మనల్ని పుట్టించే పర్పస్ ఆయనకొకటుంటుంది. ఆ పర్పస్ ఖచ్చితంగా మనం ఫుల్‌ఫిల్ చేయాల్సిందే. 100కి 200%. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒక చిన్న పిట్టు ఉంటుందండి. చిన్న పక్షి. మనందరికీ తెలిసిన స్టోరీయే. కానీ ప్రతి ఒక్కరికి చాలా ఇన్‌స్పిరేషన్ స్టోరీ అండి ఇదైతే. నాకైతే చాలా ఇన్‌స్పిరేషన్ స్టోరీ. ఒక చిన్న పిట్టండి. చిన్న పక్షి ఉంటది. పక్షి ఎప్పుడు కూడా సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతూ ఉంటుందండి. గుడ్లు పెట్టగానే సముద్రం వచ్చి కొట్టుకు తీసుకెళ్ళిపోతుంది. ఓకేనండి. గుడ్లు పెట్టగానే సముద్రం కొట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. అలా ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ జరిగింది. జరిగిన వెంటనే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైమ్ జరగగానే ఆ పక్షి సముద్రుడిని నిలదీసిందంటండి. నేను ఎప్పుడు గుడ్లు పెట్టినా కూడా నువ్వు అలానే కొట్టుకు తీసుకెళ్ళిపోతున్నావు. ఈరోజు నా పిల్లల్ని, నా గుడ్లు నువ్వు ఖచ్చితంగా తెచ్చివ్వు అంటే సముద్రుడు అంటాడంట, "నువ్వు ఈ ప్లేస్‌లోనే ఎందుకు పెట్టుకుంటున్నావు? వేరే ప్లేస్ చేంజ్ చేసుకోవచ్చు కదా! మరి ఈ ప్లేస్‌లో పెట్టడం వల్లే కదా నేను కొట్టుకొని వెళ్ళిపోతున్నానంటే, అదంతా నాకు అనవసరం. నాకు నా పిల్లల్ని నువ్వు తెచ్చి ఈరోజు ఇవ్వు అంటే సముద్రుడు చెప్పాడంట, నేనైతే ఇవ్వను. నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్తే అప్పుడు ఆ పక్షి చెప్పిందంట మై డియర్ ఫ్రెండ్స్, నిన్ను నేను ఇసుకతో కప్పేస్తాను. ఖచ్చితంగా నా పిల్లల్ని నేను తెచ్చుకుంటానని చెప్పిందంట. అసలదెలా సాధ్యం? ఒక చిన్న పిట్ట అంత సముద్రాన్ని ఎలా కప్పేయగలదు? అసలది సాధ్యమా? అసలవుతుందా? అది జరుగుతుందా? అసలది ఎలా అది ఆత్మవిశ్వాసం అని ఎలా అంటారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆ రోజు నుంచి ఏం చేస్తుందండి ఆ పక్షి, కొంచెం ఇసుక తేవడం, సముద్రంలో వేయడం. కొంచెం ఇసుక తేవడం, సముద్రంలో వేయడం. ఇది చూసిన ఆ పక్షి తాలూకా రిలేటివ్స్ ఉంటారు కదండీ! రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటారు గదా! మన పక్షికి ఒక ప్రాబ్లమ్ జరిగింది. మన యూనిటీలో ఒక పర్సన్‌కి ఒక ప్రాబ్లమ్ జరిగింది. సరే మనంత మనం సపోర్ట్ చేద్దాం. మన సంకల్పం గట్టిగా ఉంటే 4 చేతులు సపోర్ట్ చేస్తాయి. ఓకేనండి. 100%. మన వంతు కూడా మనం సపోర్ట్ చేద్దామని చెప్పి, ఆ పక్షులు కూడా కొంచెం ఇసుక తేవడం, సముద్రంలో ఎయడం. ఇసుక తేవడం, సముద్రంలో ఎయడం. అవి కంటిన్యూ‌గా చేస్తున్నాయి. మరి ఇవన్నిటికి మెయిన్ ఒక పక్షి జాతికి ఒక గరుడ పక్షి అని చెప్పి ఒక పక్షి ఉంటుందండి. అది విష్ణుమూర్తి వాహనం. అయితే గరుడ పక్షి ఏంటి ఇవన్నీ చూస్తుంది. ఏమైంది నా పక్షి జాతికి అని చెప్పి, గరుడ పక్షి కిందకి వచ్చి ఏం చేస్తుందండి, వాటితో పాటు ఇసుకను కూడా గరుడ పక్షి కూడా తీయడం, వేయడం, సముద్రంలో కప్పడం. జరిగిందంతా విని సముద్రంలో కప్పడం చేస్తుంటే, మరి విష్ణుమూర్తి వాహనం లేదు కదండీ! విష్ణుమూర్తి ఏమైంది నా వాహనం అని చెప్పి చూస్తూ ఉండగా అప్పుడు గరుడ పక్షి చెప్పారంట. ఇలా జరిగిందంతా చెప్తే అప్పుడు విష్ణుమూర్తి పైనుంచి కిందకొచ్చాడట. చూడండి. ఒక చిన్న పిట్ట సంకల్పం విష్ణుమూర్తి పైకి కిందకి వచ్చి అది మొత్తం ఎంత ఏం జరిగింది ఏంటి అని గట్టిగా మాట్లాడితే అప్పుడు కిందన ఉన్న సముద్రుడిని పైకి రప్పించాడు. పైన ఉన్న విష్ణుమూర్తి కిందకి రావడం జరిగింది చిన్న పిట్ట కోసం. సముద్రుడిని గట్టిగా నిలదీయడం జరిగింది మన విష్ణుమూర్తి. ఆ పిట్ట పొదిగిన మీరు గుడ్లను ఇచ్చేసేయండి. ఆ పిల్లల్ని ఇచ్చేసేయండి. ఇది సాధ్యం కాదు. ఇవ్వకపోతే వితిన్ నిమిషాల్లో మీరిక్కడ లేకుండా సముద్రాన్నే లేకుండా చేస్తానని విష్ణుమూర్తి చెప్పిన ఆంక్షకి అదే సముద్రుడు పిల్లల్ని తీసుకొచ్చి ఒదిగిన పిల్లల్ని తీసుకొచ్చేసి ఆ పిట్ట చేతిలో పెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే తన లక్ష్యం కోసం ఒక చిన్న పిట్ట చేసిన ఒక సాహసం అండి. అప్పుడు ఇన్‌స్టా లేదు, ఫేస్‌బుక్ లేదు, వాట్సాప్ లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు జరిగిన స్టోరీస్ అని నేను చెప్పను. బట్ మనం మోటివేట్ అవ్వడానికి ఏదో ఒక ఇన్‌స్పిరేషన్ స్టోరీ అయితే కావాలి. ఆ పిట్ట సంకల్పం గట్టిది గాబట్టే, దృఢ సంకల్పం గాబట్టే ఖచ్చితంగా సర్వం మొత్తం యూనివర్సల్ మొత్తం సపోర్ట్ చేసింది. పైన ఉన్న విష్ణుమూర్తి దిగొచ్చారు. కింద ఉన్న సముద్రుడు పైకి రావడం జరిగింది. మరి అదే సంకల్పం మనకి ఉంటే, మరి చిన్న చిన్న ఛాలెంజెస్‌కి గివ్ అప్ ఇవ్వకుండా, క్విట్ అవ్వకుండా చిన్న చిన్న ఛాలెంజెస్, ప్రొడక్ట్ ఛాలెంజెస్ తీసుకోవాలి, లీడర్ ఛాలెంజ్ తీసుకోవాలి, టీమ్ ఛాలెంజెస్ తీసుకోవాలి. అన్ని రకాల ఛాలెంజెస్ నువ్వు రిసీవ్ చేసుకుంటే చేసుకొని ముందుకు వెళ్తుంటే అప్పుడు మీకు గాడ్ ఒక సంకల్పాన్ని ఇస్తాడండి. ఏంటి అంటే మీరు ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు లీడర్ అవుతారు.
మీరు ఎవరిని టచ్ చేస్తే వాళ్ళు క్రౌన్ అవుతారు. అసలు కుంభ వర్షం కురుస్తుందండి. మీరు ఏదైతే డ్రీమ్ అండ్ ఎఫర్ట్ పెట్టి ఏదైతే 100% సక్సెస్ కావాలి అని అనుకున్నారో 100కి 200% దాన్ని మీరు సక్సెస్ తీసుకునే తీరుతారు. సంకల్పం మీది దృఢమైన సంకల్పం అయితే ఖచ్చితంగా భగవంతుడు కూడా మీకు 4 చేతులతో కలిపి సపోర్ట్ చేసే నేచర్‌లో మనం ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. నేచర్‌లో మనమున్నాం. అందుకే చూసారా అండి, చిన్న లిటిల్ బిట్ భగవంతుడి సంకల్పం లేకుండా ఏమి జరగదండి. ఒక్క క్షణంలో మిస్ అయిపోయిందనుకుంటామండి. అది మీ చేతిలో ఉందా? నా చేతిలో ఉందా? చెప్పండి. కానీ ఆ ఒక్క క్షణం కూడా భగవంతుడి చేతిలో ఉంది. యూనివర్స్‌ని బిలీవ్ చేయండి. 100% మీరొక మంచి దృఢ సంకల్పం పెట్టుకోండి. నేను లేడీని కదా! నేనేమైనా చేయగలుగుతానా? నేను హౌస్ వైఫ్‌ని కదా! నేనేమి చేయలేను కదా! నో అండి. ఇక్కడ ఎవ్వరైనా సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఒక స్కిల్స్‌తో డెవలప్ చేసుకోవాలి. న్యూ ఛానెల్స్ తీసుకోవాలి. మంచి మంచి క్లాసెస్‌కి వెళ్తూ ఉండాలి. మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటూ వెళ్ళాలి. మంచి మంచి పెద్ద పెద్ద లీడర్స్ వచ్చినప్పుడు బూట్ క్యాంప్స్‌కి వెళ్ళాలి. ఎందుకండి ఇన్ని ఈవెంట్స్ పెడుతున్నారు? అసలు వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగే ఈవెంట్ సెల్లింగ్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీరు ఈవెంట్‌కెళ్తేనే అటెండ్ అవ్వగలరు. యాస్ ఒక లీడర్‌గా మీరు కనిపించాలంటే ఖచ్చితంగా ఈవెంట్‌లోనే మనం అటెండ్ అవ్వాలి. ఓకేనా అండి? మై డియర్ ఫ్రెండ్స్, మీ చెక్కు ఈరోజు మీకొచ్చే చెక్కు మీ తాలూకా స్కిల్ అంతేనండి. ఈరోజు మీకు 20,000 వచ్చిందంటే 20,000కి తగ్గట్టు స్కిల్సే మీ దగ్గరున్నాయి. ఈరోజు నాకు 1,40,000 వస్తుందంటే 1,40,000 తగ్గ స్కిల్స్ నాకున్నాయి. నేను ఇంకా బెటర్‌కి వెళ్ళాలి. బెటర్‌కెళ్ళాలి అంటే ఎవరి దగ్గరికెళ్ళాలి? అప్లైనర్ దగ్గరెళ్ళాలి. నాలెడ్జ్ తీసుకోవాలి. మంచి మంచి మీటింగ్స్ వెళ్ళాలి. ఇంకా నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి నా మీద నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయగలగాలి. చాలా మంది అంటారు మేడం మీటింగ్‌కి 150 మీటింగ్‌కి 200 మీటింగ్‌కి 2,500 యెస్ అండి. మీరొక క్వాలిటీ పర్సన్‌గా తయారవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు మీ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టవలసిందే. అందుకే చెప్తాం మనకి ఎంత అమౌంట్ వస్తుందో అందులో ఒక 10% మాత్రం 10% పక్కకు తీయండి. ఒక 25 అందులో శాతం మన పేరెంట్స్‌కివ్వాలి. 25 అనాథ పిల్లలకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. నేచర్‌కి సపోర్ట్ చేయాలండి. అదే నేచర్. ఇంకో 25 మీరేదైతే గాడ్‌కి బిలీవ్ చేస్తున్నారో, మీ మీ కులదేవత వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇంకొక 25 అది మీకు పర్సనల్ డెవలప్‌మెంట్. మిమ్మల్ని మీరు ఒక రూపుదిద్దుకునే డెవలప్‌మెంట్. మిమ్మల్ని మీరు స్కిల్ మీ మీద మీరు, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇంకో 25% ఉంచాలండి. అలా ఇన్వెస్ట్ చేసుకుంటేనే అదే నాలెడ్జ్ అండి. ఇప్పుడు ఈ మీరు తీసుకునే టికెట్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయడమే. దాన్నే నాలెడ్జ్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ గోస్ ఇవన్నీ ఉంటాయి. ఛాలెంజెస్ ఇవన్నీ ఉంటాయి. అదే కదా ఛాలెంజెస్. నేను సక్సెస్ అయితే నా కింద వాళ్ళు నా టీమ్ ద్వారా వచ్చిన పాయింట్ల వల్ల నేను సక్సెస్ అయిపోతున్నా అంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు మనం చేసే వర్కే ఈరోజు మన సక్సెస్ అండి. ఈరోజు అప్లైనర్ వల్లో, లైఫ్ లైన్స్ వల్లో ఏ పర్సన్ సక్సెస్ అవ్వరండి. అది నిజం. నేను అనుకున్నాను కాబట్టే సక్సెస్ అవుతున్నా. మీరు అనుకున్నారు కాబట్టే మీరు సక్సెస్ అవుతున్నారు. ఎందుకు అంటే మీరు సైన్ చేసినప్పుడు మీకు తెలుసా అప్లైనర్ మీతో కలిపి నడుస్తారు. మీకొక మెంటర్‌గా ఉంటారు అని. అప్లైనర్స్ అందరూ అలాగే సపోర్ట్ చేసేవాళ్ళున్నారా? మీరు సైన్ చేసేటప్పుడు మీకు తెలుసా? ఒక నలుగురు, ఆరుగురు క్రౌన్స్ నా జీవితంలోకొచ్చేస్తారు. నన్ను గెలిపిస్తారు. నో అండి. ఫస్ట్ యూ డిసైడ్. మీరు డిసైడ్ అయ్యారు గాబట్టే మీరొక మంచి సంకల్పం పెట్టుకున్నారు కాబట్టి మీకు రైట్‌గా గైడ్ చేసి ఒక అప్లైనర్‌ని యూనివర్సల్ మీకివ్వడం జరిగింది. మీకు రైట్‌గా మీతో పాటు కలిసి నడిచి వచ్చి మిమ్మల్ని గెలిపించడానికి ఒక 6 మెంబర్స్ లీడర్స్‌ని మీకు ఇవ్వడం జరిగింది యూనివర్సల్. ఫస్ట్ మీరు అనుకున్నారు కాబట్టి అది జరిగింది. లీడర్స్ వస్తారండి. 100% మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే మీ సంకల్పం ప్రతిరోజు పాజిటివ్‌గా ఉండండి. ఒక మంచి పాజిటివ్ వేలో వెళ్ళండి. ఎవరిని కూడా నెగెటివ్ మైండ్‌తో వాళ్ళు నెగెటివ్ మైండ్‌తో ఉన్నా కూడా మీరు నెగెటివ్ మైండ్‌తో ఉండొద్దు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే న్యూ పీపుల్‌కి నేను చెప్పే విషయం ఏంటి అంటే కరోనాలో 4 నెలలు కూడా 2,10,000 యాస్ ఎ విమెన్‌గా నేను తీసుకున్నానండి. 13,00,000 పెట్టానండి ఇన్వెస్ట్‌మెంట్. రూపాయి, రూ. 2 కాదు. 13,00,000తో పాటు నా నా అమూల్యమైన టైం నేను 14 ఇయర్స్ పెట్టున్నా అండి. ఈ రోజుకి కూడా నా దగ్గర నేర్చుకున్న అపోజిట్‌గా పెట్టే ఛాలెంజెస్ లైఫ్‌లో లీడ్ చేస్తున్న బ్యూటీ క్లినిక్ ఈరోజు నేను వెస్టీజ్‌లో ఏ పెయిను లేకుండా 1,40,000 తీసుకుంటున్నానండి. నిన్న నాకొక బ్యూటీ సెమినార్ అయిందండి. నేను అటెండ్ అవ్వలేదు. ఒక లోరియల్ సెమినార్ అవ్వడం జరిగింది. నాకు 2, 3 దగ్గర ఇన్విటేషన్ వచ్చింది. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే 2, 3 సెషన్‌లో 500+ పీపుల్ అటెండ్ అయ్యారు. అదే పీపుల్‌కి ఒకప్పుడు నేను గ్రూప్‌లో ఉండేదాన్ని. ఇప్పటికి ఉన్నా. బట్ ఆ రోజు ఒక బ్యూటీ వుమెన్ గానే వెళ్ళడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా వాళ్ళ ఎవ్వరు డెసిషన్ తీసుకోలేదండి. ఈ రోజు కూడా బ్యూటీ క్లినిక్స్‌లో 20, 30, 10,000 ఇన్‌కమ్ రాకుండా కూడా పెయిన్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న బ్యూటీషియన్స్ అండి వాళ్ళు.
ఆ రోజు నేను తీసుకున్న రైట్ డెసిషన్, నా జీవితానికి ఒక రైట్ డెసిషన్ ఈ రోజు రూ. 1,40,000 Volkswagen 10 lakhs కారు, ఒక 35 lakhs ఒక ఫ్లాట్, ఒక ముగ్గురు క్రౌన్స్, ఇంకొక ముగ్గురు క్రౌన్స్ రెడీ చేస్తున్నానండి. క్రౌన్స్ రెడీ చేస్తున్నాను, లీడర్‌షిప్ క్వాలిటీని రెడీ చేస్తున్నాను. ఇంత హ్యాపీ జర్నీ, ఒక టైం నా చేతిలో ఉందండి. నేను పని చేయాలంటే చేయగలుగుతున్నాను. ఈ రోజు నేను వర్క్ చేయను, ఈ రోజు నేను రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోగలుగుతున్నాను. అలాంటి ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నానంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ అండి. ఈ రోజు మీరు సైన్ చేశారు అంటే మీకు ఎవరి ద్వారా వచ్చింది అంటే అది యూనివర్సల్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. న్యూ పీపుల్ అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు సైన్ చేశారంటే గెలవడానికే వచ్చారు. ఛాలెంజెస్ ఫేస్ చేయండి, అన్ని ఫేస్ చేయండి, అన్ని ఫేస్ చేసి రిసీవ్ చేసుకోండి. ఒక రాయిని శిల్పంగా చేసేది ఛాలెంజెస్. ఒక సక్సెస్ పర్సన్ అయ్యారు అంటే దాని డౌన్ ఎన్నో ఫెయిల్యూర్ పెయిన్ స్టోరీస్ ఉంటాయండి. అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో డెఫినెట్ గా వెస్టీజ్ లో సక్సెస్ ఉందండి. ఒక సాధారణమైన ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ నేనే సక్సెస్ అయ్యాను అంటే మీరందరూ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. నాకన్నా మీరందరూ చక్కగా సక్సెస్ అయిపోతారు. వెనక్కి తిరిగి చూడకండి. ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. ప్రతిరోజు అఫర్మేషన్ చేయండి. దాంతో పాటు మీరు 1-to-1 హోమ్ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రొడక్ట్ సెల్లింగ్ అనేది 1-15 మెంబర్స్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయగలగాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో మెళకువలు, కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కోసం మీరు మాట్లాడితే అవతల వాళ్ళకి కాన్ఫిడెంట్, మీతో నడిస్తే నేను సక్సెస్ అవ్వగలను ఒక కాన్ఫిడెంట్ అనేది కలిగించాలి. డౌన్‌లైన్స్ ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక ఆప్యాయత, ప్రేమ, కమ్యూనికేట్, వాళ్ళు మీతో మాట్లాడితే మా మేడం, మా సార్ నాతో ఉన్నారని ఒక నమ్మకం వల్ల కలిగించండి. డౌన్‌లైన్ ఫోన్ నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ డౌన్‌లైన్స్ మళ్ళీ చెప్తున్నా, మీకెవరైతే అప్లైనర్ ఉన్నారో కనెక్ట్ అవ్వండి. ఎవరైనా పర్వాలేదు. అప్లైనర్స్‌తో మీరు ఎంత కమ్యూనికేట్ అయితే మీ సక్సెస్ అంత పెరుగుతుంది. అప్లైనర్‌తో కమ్యూనికేట్ లేకుండా సక్సెస్ అయిపోవాలి అంటే అది చరిత్రలోనే లేదండి. డైరెక్ట్ సెల్లింగ్‌లో బంగారం పళ్ళానికైనా ఒక బ్యాలెన్స్ ఉండవలసిందే. మరి డైరెక్ట్ సెల్లింగ్ లో అప్లైనర్ ఒక రైట్ మెంటర్ మీకు ఉండాల్సిందే. రైట్ మెంటర్ ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో 100% సక్సెస్ అవుతారు. మీ లైఫ్ లైన్స్ కి కొన్ని వేల లక్షల మంది లైఫ్ లైన్స్ ఉండొచ్చు. కానీ మీకు నాకు ఉన్నది ఒకే ఒక అప్లైనర్. రైట్ అప్లైనర్ చూజ్ చేసుకోండి. అద్భుతమైన సక్సెస్ అయితే తీసుకోండి. మరి ఒక లాస్ట్ మీకోసం ఒక మంచి సాంగ్, మోటివేషన్ సాంగ్ అనేది ఖచ్చితంగా వేసి ఈ సెషన్ అనేది క్లోజ్ చేద్దామండి. మరి ఈ రోజు మీరు ఏదైతే సెషన్ విన్నారో ఫ్రెష్ అప్ డ్రింక్, మరి నేను ఎప్పుడు వచ్చినా కూడా మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తానండి. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది మనకి ఇక్కడ మెయిన్ టూల్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ అనేది మనం వెళ్తే మనకు పీవీ జనరేట్ అవుతుంది. పీవీ జనరేట్ అయితే మనకి ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ రోజు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు డ్రింక్ తాగుతూ చక్కగా నేను ఎలా అయితే మిక్స్ చేస్తానో అలా డ్రింక్ కన్జ్యూమ్ చేస్తూ మీరు నా కోసం పిక్స్ పెట్టండి. తీసుకోలేని వాళ్ళు ఫ్రెష్ అప్ డ్రింక్స్ ఎక్కడైతే దొరుకుతున్నాయో తీసుకోండి. మీకు ఇంకా దొరకకపోతే మెయిన్ బ్రాంచ్ కి కాల్ చేయండి. స్టాక్ పాయింట్స్ కి కాల్ చేయండి. ఎందుకంటే స్టాక్ పాయింట్స్ లో స్టాక్ లేదని ఊరుకోవద్దండి. కంప్లైంట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మీ స్టాక్ మీకే కాదు 10 మందికి ఉపయోగపడేలాగా జరుగుతుంది. ఓకేనా అండి? మరి ఈ రోజు ఒక మంచి సాంగ్, ఫైనల్ గా ఒక మంచి సాంగ్ విని మనం ఈ రోజు సెషన్ అనేది క్లోజ్ చేసి మంచి ఫీడ్‌బ్యాక్ అనేది తీసుకుందామండి. ఓకే. ఎస్ సార్ నా మేడం, వాయిస్ క్లియర్ మేడం, క్లియరా క్లియర్. సార్? యెస్ సార్. అంటే ఆపరేటింగ్ అంతా మెయిన్ ఒక్కదాన్నే అయిపోయింది సార్. మెయిన్ అది నో ప్రాబ్లం ప్రాబ్లమ్. మేడం. అన్న నువ్వే గెలిచేది యుద్ధం ఇతమునంతో
నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి నీ దారి పూల దారి ఓయి బాటసారి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి నీ ఆశలే భరించగా ఫలించు విజయభేరి ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైత్రరథం అడిబడిగా మలుపులన్నీ ఉన్నా గెలుపునేదిరన్నా సాధించు మనోరథం మనిషిగా నీ వాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి నీ వాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి నీ దారి పూల దారి ఓయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప కాళరాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే నీ మండిన గుండెల నిట్టూర్పులలో విజయమో విలయమో విధి విలాసమేదైనా నీ రక్తము జ్వలించగా జయించు ఆత్మశక్తి నీ రక్తము జ్వలించగా జయించు ఆత్మశక్తి నీ దారి పూల దారి ఓయి బాటసారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయభేరి అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప దిక్కులన్నీ కలిసే దైవమొకటి వెలసే మతములన్నీ కరిగే మమత దిగగలిగే నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే ధీరుడివై విక్రమాకుడివి నీవై నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవ శక్తి నీ లక్ష్యమే సిద్ధించగ దీవించు దైవ శక్తి
ఒక్కసారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరి. నమస్తే బాబాయ్, బాగున్నారా? ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, మన సంకల్పనే కాదండి, మన సునీత్ సాహు సార్ సంకల్పం గట్టిది కాబట్టి మరి ఆయనకి 4 లక్షల మంది హ్యాండ్స్ తోడయ్యారండి. అందులో మనం ఉన్నాం. మరి మన సంకల్పం గట్టిదైతే దైవ బలం కూడా ఖచ్చితంగా మనకు ఉంటుంది. 100% మనందరూ సక్సెస్ అయ్యి 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తీసుకుని, 1 లక్ష ప్లస్ ఉన్న వాళ్ళు 5 లక్ష ప్లస్ ఇన్కమ్ ఇందులో తీసుకుని ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతామండి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రిచ్ పీపుల్ అవ్వాలి అని, ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి మన దేవుడు గౌతమ్ బాలి గారు ఖచ్చితంగా మనకి ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందండి. చాలా మంది ఈ రోజు జాబ్స్ లేకుండా ఎంత మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మనకు తెలుసండి. మన ఇంట్లో టీనేజర్స్ పిల్లలు ఉండి కొన్ని లక్షల డబ్బుతో మనం చదివించినా కూడా బయట ఈ రోజు 10,000 5,000 ఇన్కమ్ కి వెళ్తున్నారు అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. మనం రైట్ డెసిషన్ తీసుకున్నాం. మన మన భవిష్యత్ అనేది పిల్లలకి ఇవ్వడానికి మనం రెడీగా ఈ రోజు ఒక ఫస్ట్ స్టెప్ వేయడం జరిగిందండి. ఫస్ట్ మనం థ్యాంక్ యూ చెప్పుకుందాం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు సెషన్ మీకు అమితంగా ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇండివిజువల్ గా తయారవ్వండి. ఒక లీడర్ గా మైండ్ సెట్ బిజినెస్ అనేది ఇదంతా ప్రొడక్ట్ సేలింగ్ కాదు. మీ మైండ్ సెట్ లీడర్ మైండ్ సెట్ అయి ఉండాలి. మీ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ అయి ఉండాలి. ఖచ్చితంగా నేను సాధిస్తాను ఒక నమ్మకం, విశ్వాసం ఉండగలగాలి. ఒక మంచి సంకల్పం పెట్టుకోండి. ఖచ్చితంగా మనకి సర్వం ఖచ్చితంగా సపోర్టింగ్ గా ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో అలాగే ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం ఈ రోజు మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెష్ అప్ డ్రింక్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా చాలా మందికి ఈ రోజు ప్రొడక్ట్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం, ఎస్ మేడం, సూపర్ 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 మేడం, ఎక్సలెంట్ మేడం. ఈ రోజు సెక్షన్ స్టార్టింగ్ లో మదర్ సాంగ్ తో స్టార్ట్ చేసి మీరు ప్రతి ఒక్కరిని సిస్టర్ ఈ యొక్క ఏదైతే ఈ జూమ్ సెక్షన్ కనెక్ట్ చేసేసారు మేడం. ఇప్పుడైనా కాదు, మీరు ప్రతిసారి ఏదో ఒక సాంగ్ తో వస్తారు. ఆ సాంగ్ థెరపీతో ప్రతి ఒక్కరిని 100% కనెక్ట్ చేసేస్తారు. సో వండర్ఫుల్ మేడం. ఈ రోజు ఆ ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి చెప్పడం కానివ్వండి, ఆ తర్వాత నెక్స్ట్ మోటివేషన్ కానివ్వండి, ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్ గా వేసారు కదా చిరంజీవి సాంగ్. ఆ సాంగ్ తో ఇంకా అద్భుతం చేశారు మేడం ఈరోజు. సో చాలా మంది ఈవెన్ ఏదైతే ఆ చిరంజీవి సాంగ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది స్టార్టింగ్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చివరి మినిట్ లో సక్సెస్ తీసుకున్న టైంలో క్విట్ అయిపోతా ఉంటారు. సో ఆ ఒక్క టైం ఏదైతే ఆ క్రిటికల్ టైం ఎవరైతే దాడతారో అక్కడి నుంచి అంత సక్సెస్ అనేది వస్తుంది. సూపర్ మేడం. ఏదైతే ఈ రోజు ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం ఒక నాకు సెల్ఫ్ చెప్పాలంటే, ఏదైతే ఆ సమ్మర్ లో అయితే అది చాలా అద్భుతంగా చాలా మందికి ఏంటి ఈవెన్ బాడీ డిహైడ్రేషన్ అయిపోకుండా చాలా అద్భుతంగా కాపాడుతుంది మేడం. చాలా మంది ఈ రోజు ఏదైతే ఈ ఫ్రెష్ అప్ డ్రింక్ వాడక ముందు, వాడిన తర్వాత వాళ్ళ యొక్క టెస్ట్ అనేది చాలా అద్భుతంగా చెప్తున్నారు. సో ఏదైతే వాళ్ళు ఎక్కువ వర్క్ చేసే పీపుల్ ఏమవుతుందంటే, ఈ రోజు మనమే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాటర్ తాగకంటే అదే ప్లేస్ లో 1 లీటర్ ఫ్రెష్ అప్ డ్రింక్ తాగడం వల్ల ఆ ఎనర్జీ అనేది ఎక్కడ సాయంత్రం వరకు కూడా ఈవినింగ్ వరకు డ్రాప్ అవుట్ అవ్వట్లేదు మేడం. సో వండర్ఫుల్ ప్రొడక్ట్. సో అద్భుతమైన ప్రొడక్ట్ మేడం. చాలా మంచి ప్రోడక్ట్ చెప్పారు. గౌతమ్ బాలి సార్ జనానికి ఏం కావాలో ఆయన కనబెడుతుంటే మీరు జనానికి ఏం కావాలో దాన్ని గుర్తు చేస్తున్నారు మేడం. సూపర్ మేడం, సూపర్. సో నా యొక్క డ్రీమ్ వచ్చేసరికి మేడం, ఈ 2 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలి, ఈ తగిన టైటిల్ కొట్టాలి. నెక్స్ట్ ఇయర్ నా టీం నుంచి ఒక 10 మందిని వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఫ్లైట్ ఎక్కించాలని ఒక ఎజెండా అయితే వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. సో డియర్ లీడర్స్, ఏదైతే ఈ రోజు మనకు మేడం గారు ఇచ్చిన ఒక అద్భుతమైన సెక్షన్ మీద ప్రతి ఒక్కరూ 100% అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ భవానీ గారు, మేడం అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్టర్ అండి ఇన్వెస్టర్స్. అయితే మేడం గారు సాంగ్ థెరపీ చాలా నచ్చుతుందండి మాకు. ప్రతిరోజు మేము జూమ్ వింటూ ఉంటామండి. నా ప్లాన్స్ వచ్చేసి ఉషారాణి గారు, మహేష్ గారు అండి. అప్రమేషన్ గురించి చెప్పాలంటే, ఆవిడ నా డిప్రెషన్ మైండ్ ఫస్ట్ ఆవిడ అప్రమేషన్ చేయించి నాకు ఇందులో జాయిన్ చేయడం జరిగిందండి. ఆవిడ యాస్టిస్ ఎలా నేను అలాగే చేసుకుంటూ వచ్చాను. తర్వాత జూమ్ కనెక్ట్ అయ్యానండి. మేడం గారు ప్రతిరోజు చేసే అప్రమేషన్ వల్లే నేను వెస్టేజ్ లో సక్సెస్ అయితే తీసుకున్నానండి.
ప్రతిరోజు వదలకుండా నేను అఫర్మేషన్ అయితే చేస్తానండి. అలాగే మన ప్రశ్న డ్రింక్ గురించి చెప్పాలంటే మనం ఈ డ్రింక్స్ నేను అంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే మా అక్క నేను కూడా హోమియోపతిలో చేసేవాళ్ళం అండి క్లినిక్ లో. అక్కడ Yes, ఆ madam. సార్కి గిఫ్ట్స్ ఇచ్చేవారన్నమాట. ఒక 2 లీటర్ బాటిల్ 3 లీటర్ అలా బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన వాటిని బాత్రూమ్ లో పంపేయమని చెప్పేవారండి మాకు. ఎందుకు ఓ అలా చెప్తున్నారు సార్ ఏంటి సార్ అని అంటే, అది చాలా కెమికల్, అది మనం తీసుకోవడం వల్ల హెల్త్ పాడైపోద్ది. వాళ్ళు ఇస్తారు కానీ తీసుకోండి, వాళ్ళు మనం ఏమి ఇబ్బంది పెట్టకూడదు, కానీ అది మనం యూజ్ చేయొద్దు అని చెప్పి వచ్చిన థమ్స్అప్ బాటిల్ అన్నిటిని బాత్రూమ్ లో పంపించేసేవారండి. అప్పటి నుంచి మాకు డ్రింక్స్ అంటే తాగకుండా ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా తర్వాత మనం వెస్టేజ్ లోకి వచ్చాక ప్రశ్న డ్రింక్స్ అండి. వారానికి 2 బాటిల్స్ అవైలబుల్ గా అయిపోతాయి మేడం మా ఇంట్లో. మా పిల్లలకి చాలా ఇష్టం. అలాగే మా టీం అందరూ కూడా మా ప్రశ్న డ్రింక్ ని అలవాటు చేశాను. వాళ్ళ ప్రతి ఒక్క హోమ్ నీడ్స్ లో ఇది ఉంటుందండి. కాకపోతే సూపర్. ఈ మంత్ మాకు సరిగ్గా రాలేదు మేడం. కొన్ని బాటిల్స్ అయితే మాకు దొరకలేదు. ఆర్డర్ పెట్టామండి, మళ్ళీ తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పే మోటివేషన్ మేడం. ఈ రోజు అయితే నా కోసమే చెప్పినట్టు అనిపించింది. స్ట్రగుల్స్ అయితే మనకి అప్లైన్స్ ద్వారా గానీ, మన డౌన్లైన్స్ ద్వారా గానీ ఎలా అయినా వస్తాయి. వాటిని Yes, ma'am. ఫేస్ చేసి మనం నిలబడాలి ఫస్ట్ మనం నిలబడితే ఫ్యూచర్ లో సక్సెస్ అనేది గ్యారంటీ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ Yes, మేడం. madam. Yes, thank you, థ్యాంక్ madam. యూ మేడం. Thank you. All the best, madam. So next is Veeralakshmi madam. Unmute చేసుకోండి madam. Veeralakshmi గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ మేడం. నేను ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ మేడం కదా, కానీ ఎక్సలెంట్ మేడం. మీ మోటివేషన్ చాలా బాగుంది మేడం. కానీ ప్రశ్న డ్రింక్ గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. కానీ సాంగ్స్ కూడా మా గురించి చేసినట్టుగా అనిపించింది మేడం మాకైతేని. ఏంటంటే మేడం మాకు ఇప్పుడు నేను గోల్డ్ అవ్వడానికి మా అప్పలేని మీద ఆధారపడమని మీరే ఉండాలి అన్నారు కదా మేడం. అది నిజం మేడం. నేను ఏంటంటే నా అప్పలేను మా అప్పలేను సిలబస్ సార్ అండి. ఎస్ మ్యామ్. నేను మా టీమ్ లో సత్య మేడం గారండి మాకు అయితేని. మా మా మేడం గారి సపోర్ట్ అని మాకు ఎక్కువ ఉంటదండి. నేను ఏంటంటే నేను సిల్వర్ అవ్వకుండా గోల్డ్ క్వాలిఫై అయ్యాను మేడం మా సత్య మేడం గారి వల్ల, మా అప్పలేని వల్ల. కానీ ప్రశ్న గురించి చాలా బాగా చెప్పారు మేడం. ప్రశ్న దీనికంటే మాకు చాలా ఇష్టం మేడం. మేము ఎక్కువగా యూజ్ చేసేది అదే మేడం. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి అది. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీ ప్రతి సాంగ్ మేడం మాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీ మోటివేషన్ కూడా బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. Yes, madam. Yes, thank you, madam. Thank you. All the best. Next is శివప్రసాద్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ శివప్రసాద్ గారు అన్మ్యూట్ ఆప్షన్ మీ స్క్రీన్ మీద వచ్చింది చూడండి సార్. నెక్స్ట్ మేడం శ్రీదేవి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. RJY శ్రీదేవి గారు మేడం అన్మ్యూట్ ఆప్షన్ మీ స్క్రీన్ మీద వచ్చింది. ఎస్ మేడం మాట్లాడండి మేడం. హలో మేడం. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం మీరు. గుడ్ మార్నింగ్ అంకేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మేడం. శివాజీ సార్ శ్రీదేవి మేడం నా పేరు. నేను శివాజీ సార్ టీం మేడం. ఎస్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు బాగా చెప్పారు మేడం ప్రశ్న డ్రింక్ గురించి. ఎస్ మేడం. మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. మీ మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి మేడం. మీరు మన రాజమండ్రి లాస్ట్ టైం 1 డే వర్క్ షాప్ వచ్చినప్పుడు కూడా మీతో నేను సెల్ఫీ తీసుకున్నాను మేడం. ఎస్ ఎస్ సార్తో వచ్చారు కదా మేడం. ఎస్ మేడం. వచ్చాను మేడం. వచ్చాను. ఓకే మేడం. అయితే ఈ రోజు బాగా చెప్పారు మేడం. అలాగే మీరు చేసిన సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది మేడం. తల్లిదండ్రుల గురించి చెప్పింది బాగా నచ్చింది మేడం. ఫ్రెష్ అప్ డ్రింక్ వాడుతున్నారా మేడం? తీసుకున్నాను మేడం. మొన్న మంత్ తీసుకున్నాం మేడం. అయితే బాగుంది మేడం. Very good. వాడేమో అయితే ఈసారి మీ అందరికీ కూడా ఇద్దామని అనుకుంటున్నాం మేడం.
చాలా బాగా చెప్పారు మేడం. అయితే వెస్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంతో పాటు రిలేషన్ గురించి కూడా బాగా, ఎందుకంటే మీరు తల్లిదండ్రుల గురించి, అన్న చెల్లెలు, అక్క తమ్ముల గురించి మీరు ఒక సాంగ్ వేస్తుంటారు మేడం. అది విన్నప్పుడు నిజంగా అందరికీ కూడా రిలేషన్ అనేది ఎవరు వదలరు, కానీ ఇంకా బాగా బలపడుతుంది మేడం మీ సాంగ్ వినేసరికి. మేడం. చాలా బాగా చెప్పారు మేడం. నాకు ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మంచి డ్రీమ్ పెట్టుకోండి మై డియర్ లీడర్స్ అందరూ కూడా. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ థ్యాంక్ లక్ష్మి యూ గారు మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ అంకయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ 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 గుడ్ మార్నింగ్ మేడం. మేడం అసలు మీరు సూపర్ మేడం. పొగడ్డం కాదు కానీ దేనికి దానికే. నాకు లేడీ అమితాబ్ లాగా విజయశాంతి గుర్తొస్తుంటారు మీరు చూస్తుంటే. ఎందుకంటే మోటివేషన్, ఎథిక్స్ తో కూడిన మోటివేషన్ ఉంటుంది మీ దగ్గర ఎప్పుడు. సాంగ్స్ రిలేషన్ కూడాను ఎప్పుడు అన్నదమ్ములు తల్లిదండ్రుల రిలేషన్ గురించి చాలా ఎక్సలెంట్ గా ఒక సాంగ్ రూపంలో ప్రతి ఒక్కరిని కదిలిస్తారు. ఇంకా చెప్పాలంటే మీ ఎయిమ్స్ అన్ని కూడాను ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే ఆ స్ట్రాంగ్ కి ఈ రోజు 1,45,000 చెక్ మీరు తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా అప్లైన్ కి సరెండర్ అయ్యి ఉండాలి కానీ డిపెండ్ అయ్యి ఉండకూడదు వెస్టేజ్ Yes. చేసేటప్పుడు. ఎందుకంటే ఆన్లైన్ తో కలిసి ఉండాలి, అప్లైన్ తోటి మాట్లాడుతూ ఉండాలి. సరెండర్ అవ్వాలి కానీ డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతిదానికి అప్లైన్ రావాలంటే మనకు కుదరదు. ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే వెస్టేజ్ లో సక్సెస్ తీసుకుంటారు. Yes, ఈ madam. అఫర్మేషన్స్ కూడా మేడం నాకు బిఫోర్ వెస్టేజ్ నేను ఆచార్య అనంత కృష్ణ స్వామి అఫర్మేషన్ చేసేదాన్ని. అప్పుడు కూడా నాకు మిరాకల్ రిజల్ట్లే వచ్చినాయి. తర్వాత ఇంకా జూమ్ లోకి వచ్చిన తర్వాత మీ అఫర్మేషన్ ప్రకారం చేస్తున్నాను. నాకు కూడా ఏంటంటే మీరు చెప్పే మాట నాకు ఒకటి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే యూనివర్స్ కి ఒక రూల్ ఉంది ఫ్రెండ్. అది మనం ఫస్ట్ ఎలా అయితే దానికి ఇచ్చామో దాని ప్రకారం చేసుకుంటూ వస్తుంది. మధ్యలో అది మనం చేంజ్ చేసినా గానీ ఉండదు. దాని రూల్ ప్రకారం ఇస్తుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు కొన్ని సిచ్యుయేషన్స్ ఎదురయ్యేదాన్ని బట్టి అది రూల్ ప్రకారం చేస్తుందని నేను అనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా మనం అఫర్మేషన్ చేస్తే మాత్రం అంటే 100% అది రూల్ లైన్ ప్రకారం ఇస్తుందని మాత్రం నేను నమ్ముతున్నాను మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే అఫర్మేషన్స్ వల్ల వస్తుంది. ఇంకా ప్రొడక్ట్ నాలెడ్జ్ మీది ఇంకా ఏదైనా సరే మనం మాటలు వర్ణించడానికి లేదు. అన్ని ఎక్సలెంట్. ఒక శిలశిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తట్టుకోవాలి. తట్టుకున్నప్పుడు మాత్రమే అది అందరితో పూజ పడుతుంది. అలాగే వెస్టేజ్ లో స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసినప్పుడే ఫైనల్ గా మనం ఒక మంచి స్టేజ్ చేరుకుంటాం. అయితే ఈ స్ట్రగుల్స్ ని తట్టుకుని నిలబడినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది 100%. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ వెరీ మచ్. నా డ్రీమ్ అయ్యేటోడికి ఈ మంత్ ఎండింగ్ 140 తో స్టార్ కంప్లీట్ చేయాలని నేను నిశ్చయంతో పనిచేస్తున్నాను మేడం. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జూమ్ లో ఉన్న అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ వెళ్తున్నాడు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం, ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ జీవన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మార్నింగ్ అంకయ్య సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం. అయితే నేను ఎనర్జీ డ్రింక్ అయితే వాడలేదు మేడం. యాక్చువల్గా తెలియదు. ఖచ్చితంగా ఈరోజు తీసుకుంటాను మేడం. ఎనర్జీ డ్రింక్ ఈరోజు గురించి తీసుకొని మీరు ఫోటో పెట్టాలి మాకు గ్రూపుల్లో. ఖచ్చితంగా తీసుకుంటాను మేడం. ఖచ్చితంగా 100% మేడం. Yes. నిన్న నేను డెమో మన డిష్ వాష్ మన జివ్ గార్డెన్ డెమో చేస్తే మేడం. ఒక డెమో చేస్తే ఆమె ఒక 10 ఆర్డర్ ఇచ్చారు మేడం అమెరికా పంపించాను. వాళ్ళ కూతురు అమెరికా ఉంటుందంట. సూపర్ డెమో సార్. చూసి 10 ఆర్డర్ ఇచ్చారు. ఓ ఎక్సలెంట్ మన సార్. ప్రొడక్ట్స్ ఎంత గమ్ముంది మేడం. ఖచ్చితంగా వాడతాం మేడం. Yes, sir. యాక్చువల్ తెలియదు మేడం. ఈ డ్రింక్ గురించి తెలియదు. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ నెలలో సిల్వర్ డేట్ రావాలని, ఒక ఎల్బో బిత్ అవ్వాలని కోల్తో పనిచేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జీవన్ సార్. గారు ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా ఊరి రాజు గారు. మా ఊరి రాజీ బాగుంది సార్. నేను కూడా మేడం మేడం unmute ఇంటి చేసుకో- పేరు మా ఊరి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మా ఊరి రాజు గారు మీ స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ చాలా బాగుంది మేడం. మరి ప్రెసప్ డ్రింక్ వస్తే నేనైతే 2
సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను మేడం. సూపర్ మేడం. మార్నింగ్ అయితే చేద్దామండి ఆ టైంలో రాజ్ మరి ఫుడ్ తీసుకోకుండా వెళ్ళిపోతాం లేకుండా. ఎస్ అప్పుడు నేను ఒక 1/2 లీటర్ వాటర్ లో ఈ 3 స్పూన్స్ వేసుకుని కలుపుకొని తీసుకెళ్తానండి. మరి అక్కడ వర్క్ చేపించేటప్పుడు చక్కగా మధ్య మధ్యలో తాగుతుంటే నిజంగా నాకు ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతూ నీరసం అనేది రాకుండా ఉంటుందండి. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టిఫిన్ లేకుండా ఫుడ్ లేకుండానే ఉంటాము. మరి అప్పటి వరకు కూడా ఈ డ్రింక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. నిన్నే ఒక మా అమ్మగారికి ఇచ్చాను. సూపర్ మేడం. ఈ డ్రింక్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మరి నేనైతే ఈ మంత్ గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని, ఒక లెగ్ లో ఎల్బోవి తీసుకుంటూ ఇద్దరిని డైరెక్టర్ చేస్తూ గోల్డ్ డైరెక్టర్ రీచ్ అవ్వాలని నేను గోల్ తో పనిచేస్తున్నాను మేడం. ఎక్సలెంట్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీకు ఖచ్చితంగా అయిపోతారు మేడం రాజీ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ ఎస్ ఓకే ఆల్ ది మేడం. బెస్ట్ థ్యాంక్ యూ మేడం. ఆల్ మేడం. ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ మేడం రోహిణి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. మేడం రోహిణి పవన్ గారు అన్మ్యూట్ చేసుకుని మేడం. సార్ అంకిక సంగీ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ 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 గుడ్ మార్నింగ్ అమ్మా. మై సెల్ఫ్ రోహిణి మ్యామ్. ఎస్ నా సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను మ్యామ్. అండ్ టుడే చెప్పిన సెక్షన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. మీ డెమోస్ కానివ్వండి, టెస్ట్ మనీ కానివ్వండి, ఫ్రెష్ డ్రింక్ అసలు చెప్పడానికి కూడా లేదు మ్యామ్, అంత బాగుంది. ఫ్రెష్ డ్రింక్ సూపర్. కోసం చెప్పాలంటే అది చిన్న పిల్లల దగ్గర నుంచే కాదు మ్యామ్, ఎవరైతే తీసుకున్నా సరే ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్లో ఉంటది. ఎంత హార్డ్ వర్క్ చేసినా అసలు నీరసం అనేది కూడా అనిపించింది మ్యామ్. ఎందుకంటే ఇవి నేను కూడా మా మమ్మీకి నేను తీసుకుంటాను అండ్ మా ఫ్యామిలీ అంతా యూజ్ ఎస్ చేస్తారు మ్యామ్. మ్యామ్. అండ్ ఏదైతే లాస్ట్ మినిట్ లో చెప్పారు కదా మ్యామ్, పేరెంట్స్ ని ముందుగా గౌరవించాలి అని చెప్పేసి, ఏదైనా మనం ముందు గౌరవిస్తేనే దాని నుంచి మనకి ఫలితం ఏదైనా వస్తుంది. అండ్ హార్డ్ వర్క్ అని చెప్పారు మ్యామ్. హార్డ్ వర్క్ అనేది ఫస్ట్ నుంచి చేస్తూ చివరి నిమిషంలో ఎస్ వదిలేస్తున్నారు మ్యామ్. అండ్ నేను కూడా మిస్టేక్ చేశాను. ఫస్ట్ నుంచి కష్టపడి చివరి మినిట్ లో కూడా చివరి వరకు కష్టపడిన దాన్ని వదిలేకుండా పోరాడితే సక్సెస్ అనేది 100% వస్తుంది మ్యామ్. ఎస్ ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంత ఈజీ కాదు మ్యామ్. స్టార్టింగ్ మీరన్నట్టే స్టార్టింగ్ ఎంత కష్టంగా అనుకుంటామో చివరి నిమిషం వచ్చేసరికి అంత ఫ్రీ అయిపోతాం మ్యామ్. ఇన్కమ్ లెవెల్ కూడా అదే లెవెల్లో ఉంటది. ఎందుకంటే ఫాస్ట్ అట్ 5% నుంచి 8% నుంచి డైరెక్టర్స్ వరకు వచ్చినా సరే అందరూ అనుకుంటారు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఉంది, చేయలేకపోతున్నాను, ఎలా చేయాలి. అప్లైనర్ కి కనెక్ట్ అయ్యి ఉంటేనే మ్యామ్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తాము. సూపర్. కానీ అప్లైనర్ కి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉండాలి మేడం. ఎస్ సో నేనైతే కనెక్ట్ అయ్యాను మ్యామ్. నా డ్రీమ్ అయితే ఈ మంత్ వచ్చేసి సిల్వర్ క్వాలిఫై అవుతూ ఒక విత్ ఎల్ఓబి తీసుకోవాలని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాను. అండ్ ఫాస్ట్ అట్ 8% కూడా ఒక 2 మెంబర్స్ తో చేయించాలని, 1:6 ఇంకో 3 మెంబర్స్ తో నేను కాకుండా నా డౌన్స్ తో చేయించాలని, 15th లోపు కంప్లీట్ చేయాలనే గోల్ అయితే పెట్టుకున్నాను మ్యామ్. అండ్ మీ బ్లెస్సింగ్స్ అయితే కంప్లీట్ గా మాకు కూడా ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. అండ్ మా డౌన్ లైన్స్ కూడా అండ్ మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ వెళ్తున్నాను. సూపర్ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మ్యామ్. యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్ ప్రతి ఒక్కరు 100% మేడం గారు ఇచ్చిన ఏదైతే అద్భుతమైన ఆ ఫ్రెష్ అప్ డ్రింక్ మీద మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మేడం గారికి ఆల్రెడీ ఫ్యాన్స్ ఎక్కువ, ఆల్రెడీ 20 మంది హ్యాండ్ రైస్ చేశారు. మనం సమయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని కొంచెం ఫాస్ట్ గా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా చెప్తారనుకుంటున్నాను. నెక్స్ట్ దేవి లక్ష్మి గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం దేవి లక్ష్మి గారు మేడం మీ స్క్రీన్ నాకు వచ్చింది మేడం అన్మ్యూట్ ఆప్షన్. నెక్స్ట్ చంద్రలేఖ మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎం చంద్రలేఖ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పివిలక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ చంద్రకళ అండి ఫ్రమ్ తణుకు. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. మా అప్లైన్ యూసీడీ అండి, క్రౌన్ డైరెక్టర్ యూసీడీ అయిన రమేష్ గారు అండి. సూపర్. ఈ రోజు సూపర్. ఇలా
ఈరోజు ఈ లెవెల్లో ఉన్నామంటే సార్ అండి. వన్ డే వర్క్ షాప్లు కానీ బూట్ క్యాంపులు కానీ పెట్టడం వల్లే మనకు నాలెడ్జ్ అక్కడ చెక్కులు తీసుకున్న వాళ్ళని చూసాం కాబట్టి ఈ రోజు ఈ లెవెల్లో ఉన్నానండి. ఫస్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మన సక్సెస్ అనేది జరుగుతుంది. నాది బ్యూటిషియన్ కూడా మేడం. నేను ఒకప్పుడు బయట తీసుకునేదాన్ని, ఇప్పుడు మన వెస్టేజ్ లోనే తీసుకుని చేస్తాను కస్టమర్స్ కండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ డ్రింక్ వచ్చేసరికి మేడం చాలా ఎక్సలెంట్. నేను ఆల్రెడీ 6 బాటిల్స్ వరకు తీసుకున్నానండి. ఒక 3 బాటిల్స్ అయితే బయటకి ఇచ్చాను, కానీ ఒక 3 బాటిల్స్ మా ఇంట్లో యూజ్ చేసుకున్నాను. నేను మా బాబు యూజ్ చేసుకోవడం చాలా నెంబర్ 1 అండి. మన ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కూడా నైట్ కూల్ వాటర్ ఫ్రిడ్జ్ లో పెట్టి మేడం మార్నింగ్ ఒక 3-4 ఒక 5 స్పూన్స్ వేసి మేడం, అందులో సబ్జా గింజలు ఉంటాయి కదండి, అవి వేసుకుని పెట్టి నెంబర్ మేడం. అసలు నేను ఆ రోజు అసలు డిన్నర్ కూడా నేను చేయలేదు. ఆ డ్రింక్ తోనే తాగి ఆ డ్రింక్ తోనే నేను ఇంటికి రావడం జరిగిందండి. అసలు ఫుడ్ నాకు అసలు ఆకలి కూడా వేయలేదండి. ఫీల్డ్ వర్క్ వెళ్ళడం జరిగింది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. ఈ యూనివర్స్ కూడా తప్పకుండా ఉన్నది మేడం, ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చింది. నాకు మొన్న జూలైలో మేడం చాలా హెల్త్ ఇష్యూలో పడ్డాను. డిసెంబర్ ఎండింగ్ కల్లా మేడం ఒక 15 days తేడాలోనే నేను సిల్వర్ గా క్వాలిఫై అయ్యానండి. అసలు అవుతానా అవనా అనుకున్నానండి. మీరు అన్నట్టు 21 times రాయడం, 21 times మనం అనుకోవడం, మనసులో చెప్పడం వల్ల యూనివర్స్ నాకు కనెక్ట్ అయ్యిందండి. నేను సిల్వర్ డైరెక్టర్ గా అయ్యాను. మన మార్చి మంత్ అయితే గోల్డ్ డైరెక్టర్ గా అయ్యానండి. తప్పకుండా మన అప్లయన్స్ ఏది చెప్తాయి మనం పాటించాలి. మీరు ఫ్రైడే కూడా మనకి లేడీస్ మీటింగ్ కూడా చెప్తున్నారు. నేను 1:6 లో ఒక 2 legs చేయించానండి. ఇంకా 4 legs ఇప్పుడు ఈ 11వ తారీఖు లోపల చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. ఎస్ మేడం, సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వరలక్ష్మి మేడం గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వరలక్ష్మి గారు మేడం, దేవి లక్ష్మి గారు మాట్లాడండి మేడం. ఎస్ మేడం. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం లక్ష్మి మేడం గారు. వెరీ 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 గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రశ్న డ్రింక్ ఆషామాషి కాదు మేడం, చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎంత దూరం ఫీల్డ్ వర్క్ వెళ్ళినా ఒక లీటర్ బాటిల్ లో తీసుకెళ్లి మనం క్యారేజ్ చేసామంటే ఈవినింగ్ మనం ఇంటికి వచ్చినా కూడా ఈ వేసవికాలం బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది మేడం. మనతో పాటు మనకు కూడా వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా ఒక గ్లాసు వాటర్ ఇస్తే చాలా, వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా ఏంటంటే వాళ్ళు నీరసపడకుండా వచ్చి మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుని మళ్ళీ చదువుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటున్నారండి. వాళ్ళు అది తాగటం వల్ల మనం వెళ్ళిన దగ్గర కూడా ముసలికి గట్టగా ఇస్తున్నాం మేడం. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఎలాంటి వాళ్ళైనా తాగొచ్చు. అది మేము తాగొచ్చా, ఇది ప్రశ్న డ్రింక్ అంటే బయట దొరికితే కదా అని అంటున్నారు, కానీ మన డ్రింక్ తాగాక వాళ్ళకి చెప్పే ఫీడ్బ్యాక్ వేరేగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు ఇవాళ. చాలా బాగుంటుంది మేడం. దీని గురించి అయితే ఎంత చెప్పినా ఎక్కువే మేడం, తక్కువే మేడం, ఎందుకంటే అంత బాగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ సార్. మనకి గౌతమ్ బాలి గారు ఇంకో మంచి ప్రోడక్ట్ తో పాటు అన్ని ప్రోడక్ట్స్ ఎక్సలెంట్, కానీ ప్రిస్క్రిప్షన్ అనేది కూడా చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. గోల్ వచ్చేటప్పటికి నేను ఇయర్ ఎండింగ్ కల్లా నేను 50+ తీసుకుని స్టార్ కాల్ కార్ తీసుకోవాలన్న గోల్ మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వరలక్ష్మి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం వరలక్ష్మి మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ సెషన్ తో ఈ వేళ నేను క్రౌన్ అయిపోయానండి. క్రౌన్ అయిపోయి కూడా తీసుకున్నాను మేడం. ఓకే అండి. ఓకే అండి. అదండి ఇప్పుడు ఫ్రెష్ అప్ డ్రింక్ కోసం అయితే ఇంకా చాలా చాలా హ్యాపీ అండి. మొన్నటి వరకు దొరకలేదు కానండి చాలా ఇబ్బంది పడిపోయాం. నిన్న వేళ షాప్ కి వెళ్ళాను. ఏదైనా ఒక 20 బాటిల్స్ వెంటనే సజెస్ట్ చేస్తాను మేడం గారు. మా రిలేటివ్స్ కి, మా మమ్మీకి, మా చెల్లికి, మా సిస్టర్ కి, మా అత్తగారు వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చాను మేడం. మా ఇంటికి కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ గారు. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే మేడం గారు, మీ సెషన్ అయితే చాలా సూపర్ అండి. పేరెంట్స్ ని మన పుట్టించి మనల్ని పెంచుతారు, కానీ ఈవేళ మనం కాపాడుకోవడానికి, వాళ్ళకి మనకి ఆరోగ్యం వాళ్ళు పెంచడానికి, వాళ్ళు గౌరవప్రదంగా చూసుకోవడానికి కూడా మాకు మంచి సెషన్ ఇచ్చారండి సాంగ్ రూపంలో. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
నేను ఈ నెల 1 into 6 నా లైఫ్ లైన్ తో చేయించాలని నేను చాలా గోల్ పెట్టుకొని చేస్తున్నానండి. నేను డైరెక్టర్ లో స్పెల్లింగ్ లో ఉన్నాను. నెక్స్ట్ మాది మ్యారేజ్ డే October 31st అండి. అప్పటికల్లా నేను స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలండి. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ విఎం చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ ఆప్షన్ వచ్చింది మీకు. గుడ్ మార్నింగ్ సార్ అంకయ్య సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ Very మేడం. good. మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చంద్ర అండి. నేను మహేష్ సిన్హా గారి వైఫ్ నండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా. మేడం మీరు చెప్పిన మేడం. సెషన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం. ఉదయాన్నే మీరు చేయించే అప్రమేషన్ అయితే చాలా బాగుంటుంది మేడం. సండే రోజున ఒక రోజు ఉండట్లేదు కాబట్టి ఆ రోజు అయితే అంతా వెలితిగానే అనిపిస్తుంది మేడం. డైలీ జూమ్ మీటింగ్ లో మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మేడం. మేము వర్క్ చేయడానికి అంతా మాట్లాడడానికి కూడా అంతా నేర్చుకుంటున్నాం మేడం. మీరు ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి చెప్పారు, మేము కూడా వాడుతున్నాం మేడం. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు. మా వారు డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకి కూడా బాటిల్ తీసుకెళ్లి ఇస్తున్నారు మేడం. సూపర్ ఫ్రెష్ అప్ మేడం. డ్రింక్ అయితే చాలా బాగా ఉంది మేడం. చాలా నిజంగానే ఫీల్డ్ వర్క్ వెళ్తుంటే బాటిల్లో కలుపుకుని వెళ్తే సాయంత్రం వరకు నీరసం అనేది లేకుండా చాలా ఎనర్జీగా ఉంటున్నాం మేడం. ఇంత మంచి ప్రోడక్ట్ మనకు అందించినందుకు గౌతమ్ బాలి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సాయి సుధా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ 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 గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు సాయిసుధ అండి, రాజమండ్రి మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీమేనండి నేను. మేడం ఈ రోజున మీరు ఫస్ట్ లో సాంగ్ వేశారు కదా మదర్ గురించి, దాని గురించి అయితే మటుకు ఉదయం సారీసే లేదంటే థ్యాంక్ యూ చెప్పమన్నారు. నేను అప్పుడైతే చెప్పలేకపోయాను మా మదర్ కి, కానీ నా ముందే కూర్చున్నారు. మా మదర్ కి ఇప్పుడే చెప్తున్నాను, నా వల్ల గానీ ఏమైనా తప్పు జరిగి సారీ అండ్ తర్వాత థ్యాంక్ యూ చెప్తున్నాను మా మదర్ కి నేను. అదొకటి. తర్వాత ఏంటంటే ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి చెప్పారు మేడం. అదైతే నేను 2 బాటిల్ తీసుకున్నాను. అవి అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి. ఇంకా 2 బాటిల్ నేను ఆర్డర్ పెట్టాను మేడం. అవి కూడా సేల్ అయిపోతాయని అనుకుంటున్నాను నేను. ఇంకా ఆ తర్వాత లాస్ట్ సాంగ్ ఒకటి పెట్టారు మనకి చిరంజీవి గారిది, అదైతే కృషి గురించి. అది మనందరికీ వర్తిస్తుంది. అలా మనం కానీ కృషి చేస్తే ఎప్పటికైనా ముందుకెళ్తాము అనేది ఇదైతే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి సెక్షన్ చాలా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, ఇలాంటి మోటివేషన్ ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ మంత్ అయితే నేను డైరెక్టర్ అవ్వాలని క్వాలిఫై అవ్వాలని చెప్పి డ్రీమ్ పెట్టుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం.